रायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकर मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ नमो विशुद्धविज्ञानौ कवीश्वर कपीश्वरौ। वामे भूमिसुता पुरस्तु हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वाय्वादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलं। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। आंजनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं तरुणार्कप्रभं शान्तं रामदूतं नमाम्यहम्। रामामृक्कुलु नीदु नाममुनकुन् రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తిన్ నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పైపెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీరోగ్ర పంచాస్యుడై మెట్టెన్నీ నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు స్వామి రామచంద్ర ప్రభు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః
శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ జయ హనుమాన్ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న దేవతలందరికీ నమస్కరించుకుంటూ సీతారామాంజనేయమయమైన ఈ సభా సదస్సుకు సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఇవాళ 5వ పూట ప్రవచనం రామకర్ణామృతం ఆదిశంకర భగవత్పాదుల వారు అనుగ్రహించినటువంటి స్తోత్రకావ్య ఆధారంగా రాముని యొక్క మంత్ర వైభవాన్ని, ధర్మ వైభవాన్ని, రూప వైభవాన్ని కూడా దర్శిస్తున్నాం. స్తోత్రం అంటే ఉండవలసిన లక్షణాలు మొదటి రోజు చెప్పుకుని ఒక్కసారి మననం చేసుకుంటే రూపము, గుణము, లీల, మహిమ, తత్వము, ఈ ఐదింటికి తోడు మంత్రశక్తి, ఇది 6. ఈ 6 కలిగినది స్తోత్రము. ఆ 6 ఉన్న సంపూర్ణమైన స్తోత్రం ఇది. అందుకే ఇది పఠనము, శ్రవణము, పారాయణము కూడా మంత్రానుష్ఠాన ఫలాన్ని మనకు ప్రసాదిస్తున్నది. నిన్నటి రోజున రామనామం కేవలం నామమ్మ కాదు, అది మంత్రము అని చెప్పుకున్నాం. మంత్రం అనగా శక్తి కలిగిన శబ్దాన్ని మంత్రం అంటారని నిర్వచనం గుర్తు ఉంటుంది. శక్తి కలిగిన శబ్దం రామనామం. ముందు పఠిస్తూ చేస్తూ ఉంటే శక్తి మనం అనుభవిస్తూ ఉంటాం. దాని అర్థాన్ని, తత్వాన్ని తెలిసి చేస్తే ఇంకా ఎక్కువ లభిస్తుంది అని చెప్పుకుంటూ రామ అనే మాటకి రమణీయత్వాత్ రామః అనే మాట చెప్పుకుంటూ ఆనందమైన వాడు, అందమైన వాడు రామస్వరూపము. ఆనందమే అందము గనక సచ్చిద ఆనందమే రామ, ఇదొక అర్థాన్ని చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో రా ఆమ, అగ్ని, సూర్య, చంద్ర మండలాత్మకమైన తేజస్సు. ఆ తేజస్సే విశ్వవ్యాపకము కనుక తేజస్సు ఎప్పుడు 3 విధములుగా ఉంటుంది: అగ్ని, సూర్య, చంద్ర. ఈ అగ్ని, సూర్య, చంద్రాత్మకమైనదే ప్రపంచంలో ఉన్న శక్తి. మనలో ఉన్నటువంటి మనసు, మాట, శరీరము, అదేవిధంగా కుండలిని శక్తి కూడా 3 మండలములుగా ఉంటుంది. కనుక రామ అనేది కుండలిని శక్తిని, మనలో ఉన్న చైతన్యాన్ని, విశ్వవ్యాపకమైన పరంజ్యోతిని తెలియజేస్తున్నది. ఇంకొక విషయాన్ని మనం చెప్పుకుంటూ ఇప్పుడు రామనామంపై ఎన్ని శ్లోకాలు రచించారో కర్ణామృతంలో అన్నిటికీ వ్యాఖ్యానిస్తూ ఉంటే అసలు 11 రోజులు దానికి పెట్టుకోవచ్చు. ఒక 2-3 శ్లోకములు చదువుకుని విశేషమైన వ్యాఖ్యానం కాకుండా తర్వాత శ్లోకాలకు వెళదాం. నిఖిల నిలయ మంత్రం, నిత్య తత్వాక్ష మంత్రం, భవకులహర మంత్రం, భూమిజా ప్రాణమంత్రం, పవనజ నుతమంత్రం, పార్వతీ మోక్షమంత్రం, పశుపతి నిజమంత్రం, పాతుమాం రామమంత్రం. నిఖిల నిలయ మంత్రం అన్నీ ఈ మంత్రంలో ఉన్నాయన్నాడు. అన్నీ ఎలా ఉన్నాయో నిన్ననే చెప్పుకున్నాం. సూర్య, చంద్ర, అగ్నిమయమైనదే జగత్తు. ప్రతి అణువులోనూ అదే ఉంటుంది. బ్రహ్మాండంలో కూడా ఆ తేజస్సే ఉంటుంది. అందుకే సర్వము తనలో దాచుకున్న మంత్రము రామ. ఇక్కడ రామ అనే కూర్పులో ఉన్న మరొక్క అందాన్ని వాళ్ళ పరిశీలిద్దాం. రామతత్వం ఒక్కరోజుతో అవదండి, రేపటికి కూడా ఉంటుంది నామం. రోజుకు కొన్ని విషయాలు చెప్తాం, ఎందుకంటే ఒక్కరోజే అన్నీ అయితే కొంచెం జీర్ణ సమస్య ఏర్పడుతుంది. అందుకు రోజు కొంత చెప్పుకుంటూ మనం వెళుతున్నాం. ఇక్కడ రామ అనే కూర్పులో రా ఆ కలిపాడు, రా అయిపోయింది, తర్వాత మా పెట్టాడు. పెట్టడంలో విశేషం ఏంటంటే రా ఒకటి, మా ఒకటి అయింది. రాలో రా ఆ ఉన్నాయి, అంటే సూర్యుడు, అగ్ని. నిజానికి 2 ఒక తత్వమే. సూర్యాగ్నులు 2 ఒక చోట కలిపాడు, పక్కన మా పెట్టాడు. ఈ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే వేదంలో ఒక సూత్రం ఉంది, ఆ సూత్రం ఇందులో ఉందిట. అగ్ని సోమాత్మకం జగత్, ఇది తెలుసుకోవాల్సింది. అగ్ని సోమాత్మకం జగత్ అని శాస్త్రవాక్యం. సోమము అంటే ఆర్ద్రత, హ్యూమిడిటీ, జలతత్వం అంతా సోమము. ఇంకొకటి అగ్నితత్వము. ప్రపంచంలో 2 తత్వాలు ఉన్నాయట, అగ్ని, జలము, ఈ 2 అన్నాడు ఇక్కడ. ఇది గొప్ప ఆలోచించవలసిన అంశం. ఆర్ద్రమైనది, చల్లనైనది అంతా జలతత్వం కిందకు వస్తుంది. వేడి, వెలుగు అంతా
అగ్నితత్వం కిందకు వస్తుంది. ఈ రెండే ప్రపంచంలో ఉన్నవి. వీటిని మనం తెలుగులో చెప్పాలంటే తడి పొడి. తడితత్వం అంతా సోమతత్వం, పొడితత్వం అంతా అగ్నితత్వం. ఒకటే డ్రై, ఇంకోటి హ్యూమిడిటీ. ఈ రెండే ప్రపంచంలో ఉన్న పదార్థములన్నీ రెండే, పొడి తడి అన్నాడు. ఆయుర్వేద శాస్త్రం కూడా ఇదే చెప్తుంది, తడి పొడి భేదములతో ఉంటాయి అని. ఔషధులు కూడా ఆ విధంగానే ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఇందులో ఏది కావాలి మనకి? జలమా అగ్న? గట్టిగా చెప్తే రెండు కావాలి. ఇందులో ఏది లోపించినా లాభం లేదు, రెండు కలిసి ఉండాలి. ఈ అగ్ని సోమతత్వమే ప్రపంచం అన్నారు. దీనినే మన యజ్ఞం కూడా డిపిక్ట్ చేస్తుంది. పరిశీలిస్తే యజ్ఞంలో అగ్ని జ్వలింపజేస్తాం, దానిలో ఆహుతులు వేస్తాం. వేస్తున్న ఆహుతి ద్రవ పదార్థం, ఆ ద్రవం సోమం, జ్వలిస్తున్న అగ్ని వన్నితత్వం. ఈ రెండు కలిస్తేనే విశ్వంలోని ఎనర్జీ అనేది దానివల్ల కలుస్తుంది. కనుక ఎనర్జీ శక్తికి మూలం అగ్ని సోమములు. దాన్ని మనం అగ్నిహోత్రం ద్వారా యజ్ఞం ద్వారా దాన్నే తెలుసుకుంటున్నాం. అప్పుడే అగ్ని సోమములు యజ్ఞము రెండు కలిసే. చూడండి, ఇదే విషయం సృష్టిలో ఉన్న జలతత్వం అంతా సూర్యరూపమైన అగ్నిలో హుతమవుతుంది. అచ్చం అగ్నిహోత్రంలో ఏం జరుగుతుందో అదే. సూర్యరూపుడైన అగ్నిలో ఈ జలతత్వం అంతా వెళుతుంది. వెళ్ళి మళ్ళీ జల రూపంలో మనకు వస్తుంది. పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తివిహి అన్నట్లుగా మళ్ళీ వర్ష రూపంలో కిందకు వస్తుంది. ఆ వచ్చినది భూమి యందు ఇదివరకు నిక్షిప్తమైన వేడిమి. సూర్యకిరణాలు భూమి యందు వేడి రూపంలో ఉంటాయి. అదే భూమికి అగ్నిగర్భ అని ఒక పేరు ఉన్నది. ఆ వేడిమి వల్ల ఈ జలము కలిసి లోపల పంటలనేవి పచనమవుతున్నాయి. సస్యములన్నీ లోపల వండే వంటట అవి పచనమవుతున్నాయి. ఆ వచ్చినటువంటి ఆహార పదార్థాలు మళ్ళీ మనం అగ్ని సహాయంతో పచనం చేసుకుని మళ్ళీ లోపలికి పంపించి, లోపల మరో అగ్ని ఉన్నాడు. ఇలా చూస్తుంటే విశ్వమంతా ఒకటే కనబడుతుంది, అగ్ని సోమం. ఈ తత్వం తప్ప మరొకటి లేదన్నాడు ఇక్కడ. ఈ అగ్ని మనకి సూర్యుడు, మెరుపులు, జ్వాలలు ద్వారా లభిస్తుంది. సోమము మేఘముల ద్వారా, వర్షముల ద్వారా, జలాశయాల ద్వారా లభిస్తుంది. రెండిటితోనే ప్రపంచంలో నడుస్తుంది. మన శరీరం కూడా అగ్ని సోమాత్మకమే. కనుక విశ్వమంతా అగ్ని సోమాత్మకం జగత్. అగ్ని సోమతత్వమే రా అనే దానిలో అగ్నితత్వం పెట్టాడు. మా అనేది చంద్రబీజం. చంద్రుడంటే ఆర్ద్రతకి సంకేతం. సోమో భూత్వా రసాత్మక అని 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ సోమతత్వం, చంద్ర రసతత్వము, ఆ రెండు. అది రా అగ్నితత్వం, మా సోమతత్వం. అగ్ని సోమాత్మలు కలిపితే రామ. కనుక రామ అంటే విశ్వమంతా వ్యాపించిన అగ్ని సోమతత్వం. అందుకు నిఖిల నిలయ మంత్రం అనడంలో ఆంతర్యం ఇది. రామలో యజ్ఞం ఎలా దాగున్నది అనేది తర్వాత శ్లోక వ్యాఖ్యానాల్లో పరిశీలిద్దాం. ప్రస్తుతానికి నిఖిల నిలయ మంత్రం అంటే అర్థమైంది, మొత్తం రామలో ఉంది. ఇలా తెలిసి కానీ రామనామం చేస్తే ఇంకేం కావాలండి? ఆ రామనామం ఒక్కటి చాలదా? ఇది ఒకటి హరినామమింతైన చాలదా, చెదరికి జన్మముల చరులు విడిపించా అన్నట్లుగా. నిత్యతత్వాఖ్య మంత్రం, నిత్యతత్వాన్ని తెలియజేసే మంత్రము ఇది అన్నాడు ఇక్కడ. నిత్యతత్వం అంటే పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వాన్ని తెలియజేసేటువంటి మంత్రం ఇది. భవ కులహర మంత్రం. భవము అంటే సంసారం. సంసారం అంటే కాపురాలు కాదండి, పుట్టడం చావడం, చావడం పుట్టడం, దీనికి సంసారం అని పేరు. సమ్యక్ సరతీతి సంసార. నిరంతరం పుట్టడం చావడం. ఎన్ని పుట్టుకులు ఇవి మన లెక్కకు అందుతాయా? అందుకే భవ కులహర మంత్రం అంటే సంసార సమూహాన్ని నశింపజేసే తారక మంత్రం ఇది. అంటే మళ్ళీ పుట్టడం చావడం లేని శాశ్వతమైన కైవల్యాన్ని ఇవ్వగలిగిన మంత్రం ఇది. భూమిజా ప్రాణమంత్రం. సీతమ్మకి ప్రాణం లాంటి మంత్రంట. ఈ ప్రాణమంత్రం అనే మాట మంత్రశాస్త్రంలో ఒక శబ్దం అండి. ఇక్కడ మంత్రం చాలామంది జపిస్తారు కానీ ప్రాణమంత్రం ఈ కొద్ది మందికి అవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఒకప్పుడు ప్రయాగ క్షేత్రంలో మహానుభావుడు అఖండానంద సరస్వతి మహారాజ్ అనే ఒక సిద్ధపురుషుడు. ఆయన బృందావనంలో సిద్ధి పొందారండి. గొప్ప మహాత్ముడు, అద్వైతంలో ఉద్దండ పండితుడు, రాధాకృష్ణ దర్శనం పొందినటువంటి సిద్ధ యోగి. ఆయన కొద్ది కాలం క్రితమే సిద్ధి పొందారు. ఆయన సాధన కాలంలో ఒక ఎక్స్పీరియన్స్ ఆయన రాశాడు ఒక పుస్తకంలో. ఆయన సాధన దశలో ఒకప్పుడు ప్రయాగలో గంగా స్నానం చేసి వస్తున్నారట. వస్తూ ఉంటే ఒక ఆయన పడుకుని ఉన్నాడు అక్కడ, ఒక పెద్ద ఆయన. ఈయన చూసి ఇలా పడుకునే కంటే స్నానం చేసి జపం చేసుకోవచ్చుగా, ఏమిటి బద్ధకం అని మనసులో అనుకున్నట్ట. ఆయన దగ్గరికి పిలిచేట్టి ఇలా రా అని. ఇదేంటి నేను మనసులో అనుకుంటే ఈయన వినబడిందా ఏంటి, పిలిచాడని. దగ్గరికి వెళ్ళగానే కూర్చో అని చెప్పి తన చేతిని అతని చెవి దగ్గర పెట్టేట. ఏం వినబడుతోందని? రామ రామ రామని వినబడుతుంది ఇక్కడ. ఆశ్చర్యపోయాడు ఇతను. చూసావా, నువ్వు స్నానం చేసి కూర్చొని నోటితో రామ అంటావు, నేను ఎక్కడున్నా నా రోమం రామనామం చేస్తాను తెలుసుకోవాలి. ఇక్కడ ఇలాంటి సిద్ధులు ఎలా ఉంటారని మనకు అర్థం కాదు. ఈ మహానుభావుడు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాడు. తాను ఒక గుహలో సాధన చేస్తున్నప్పుడు 2 కుటీరములుగా భాగం చేసేట. అక్కడ ఒక సిద్ధపురుషుడు వచ్చి ఈ రాత్రి నీ దగ్గర తలదాచుకుంటాను అని ఆతిథ్యానికి అడిగితే
తప్పకుండా ఈ రాత్రి ఉండి అన్నారు. ఆ రాత్రి నిద్రిస్తున్న సమయంలో పంచాక్షరి మంత్రం వినబడుతోందట. ఎక్కడా అని చూశాడు. ఆయన లేచి కూర్చొని జపం చేస్తున్నాడు. ఆయన ఏం లేదు, పడుకుని ఉన్నాడు. శబ్దం మాత్రం ఆయన నుంచి వస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఊపిరిలోంచి వస్తుంది 2 పంచాక్షరం. ఎలా సాధ్యమయ్యింది అంటే అలా సాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకు మన శరీరాలు మాంసమయాలు, వాళ్ళ శరీరాలు మంత్రమయాలు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రత్యణువు స్పందన. అలాగ నిరంతరం శ్వాసతో మంత్రం కలిపి చేయడం ఒక సాధన. అది గురూపదేశంతో జాగ్రత్తగా చేయగలగాలి. అందుకు ఊపిరిలా మంత్రాన్ని మన ఊపిరి మడికట్టుకు తీస్తారండి. అలాగే భగవన్ నామాన్ని మాత్రం, ఇతర బీజాక్షర మంత్రాలు అయితే నియమాలు చాలా అవసరం అండి. గురూపదేశం పద్ధతి లేకపోతే ప్రమాదం. ఎందుకండి అంటే ప్రిస్క్రిప్షన్ లేనిది మందు ఎందుకు వాడకూడదో డాక్టర్ని అడగండి. కనుక వాటికి గురూపదేశాలు అవసరం. కానీ రామనామం, శివనామం, అమ్మ నామాలకి మాత్రం ఉపదేశం లేకపోయినా నిరంతరం సర్వకాల సర్వావస్థల్లో ఊపిరి వలనే అనుసంధానం చేసుకోవచ్చు. అలా చేయగా మన శరీరం ప్రాణమంత్రం అవుతుంది. మన శరీరంలో అది ప్రాణమంత్రం అనే మాటకు అది అర్థం. అందుకే భూమిజా ప్రాణమంత్రం మన మాటల విశేషం అది. సీతమ్మ ఏదో కాసేపు రామనామం జపం చేయడం కాదు, నిరంతర రామనామ జపం. నిరంతర రామనామ జపం ఎలాంటి అనుగ్రహిస్తుందో సీతమ్మకి తెలుసు. అశోకవనంలో దుఃఖిస్తున్న సీతమ్మకి నిరంతర రామనామ జప ప్రభావం చేతనే హనుమ రావడం, సీతమ్మ జాడ చెప్పడం ఇవన్నీ లభించాయి. అందుకే రామ నిన్ను బాసి నీ రామ నిన్ను తలపోసి ఆరామమున నిన్ను పాడే రామ రామ ఎనుచు అని హనుమంతుడు చెప్తారు. ఇక్కడ ఎంత అందమైన మాట. ఓ రామ నీ రామ, రామ అంటే స్త్రీ అని అర్థం చెప్పుకున్నాం కదా. నీ రామ ఆరామమున నిన్ను పాడే రామ రామ ఎనొచ్చు. ఆరామం అంటే అశోకవనం. అలా నిరంతరం ఆ మెలట సీతయ్యని అప్పుడునే తెలిసి నీ ముద్దుటుంగరము నేనిచ్చి తిని ఇదే శిరసు మాణిక్యము ఇచ్చి పంపే నీకు నాపే అని వర్ణిస్తారు ఇక్కడ. అలా నిరంతరం రామనామ జప పరాయణం సీతమ్మ చేస్తున్నది. ఆ కారణం చేతనే భూమిజా ప్రాణమంత్రం అనే మాటని ఇక్కడ చూపిస్తున్నాడు. పవనజ నుత మంత్రం, ఇది చెప్పనక్కర్లేదు. హనుమంతుడు నిరంతరం నృతించేటువంటి మంత్రం. పార్వతీ మోక్ష మంత్రం, పార్వతీదేవి జపించేటువంటి మోక్ష మంత్రం. అది పశుపతి నిజమంత్రం. అన్నిటికీ మించి పశుపతి అయిన శివుడి యొక్క నిజమంత్రం. రామ అంటే శివునికి ఎంత ప్రీతిగా మనం మొదటి రోజునే చెప్పుకున్నాం. ఇప్పటికీ కాశీక్షేత్రంలో విశ్వనాథునికి పూజ చేసేటప్పుడు ఒక ప్రత్యేకంగా బిల్వదళాలు తీసుకుని వాటిని శుభ్రం చేసి ఆ 3 ఆకులు ఉన్న ఒక దళంపై 3 ఆకుల మీద సింధూరంతో కానీ చందనంతో కానీ రామ అని దేవనాగరి లిపిలో రాసి అవి విశ్వనాథుడికి వేస్తారండి ఇక్కడ. అంటే రామనామానికి తగులుతూ ఉండాలి, అంత ఇష్టం రాముడు అంటే ఆయనకి. అందుకు పశుపతి నిజమంత్రం, పాతుమాం రామమంత్రం, ప్రణవ నిలయ మంత్రం, ప్రాణి నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మరుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశ మంత్రం, రఘుపతి నిజమంత్రం, రామరామేతి మంత్రం. ప్రణవ నిలయ మంత్రం, ఓంకారంలో రామ ఉందిట. ఈ రహస్యం త్యాగరాజ వారికి తెలుసు. అందుకే ఓంకార పంజర కీరా అని కీర్తించాడు ఆయన. మొదటి కీర్తనలో జగదానందకారగా జయ జానకి ప్రాణనాయిక అనేటువంటి పంచరథ కీర్తనలో మొదటి దాంట్లో ఓంకార పంజర కీరా అన్నాడు. ఇక్కడ ఓంకారం అనే పంజరంలో చిలకలాగా ఉన్నట్టు రాముడు. ఎంత అందమైన మాట అండి ఇక్కడ. అంటే ఓంకారం మధ్యలో ఉన్నాడు, అంటే ఓంకారానికి పరమార్థమై తత్వమై ఉన్నాడు. ఆవుమా రామ, ఆవుమా ఓం, రామ రామ, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ ఓంకారం యొక్క స్వరూపమే రామ. అది ఎలాగో తర్వాత మళ్ళీ ఇంకా వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి అది గ్రహిస్తే చాలు. ఓంకార జపానికైతే కొన్ని నియమాలు ఉన్నాయండి, రామానికి ఆ నియమం లేవు. ఫలం మాత్రం అది ఇచ్చేది ఇస్తుంది. ఇంకేం కావాలి ఇక్కడ. అందుకే ప్రణవ నిలయ మంత్రం, ప్రాణి నిర్వాణ మంత్రం, ప్రాణులకు మోక్షం ఇచ్చే మంత్రము ప్రకృతి పురుష మంత్రం. ఇందులో ఏది పొగడ్తల్లో సత్యాలు ఉన్నాయి. ప్రకృతి పురుష. రామ అనేది జలతత్వం అమ్మవారిట, అగ్నితత్వం అయ్యవారిట. ఇది కూడా ఎంత ఆలోచించి చెప్పారో ఇక్కడ ఆలోచిస్తే. అందుకే అగ్నిశోమాత్మకం జగత్తులో అగ్నితత్వం ఈశ్వరుడు, జలతత్వం అమ్మవారు అంటారు ఇక్కడ. ఆ తత్వంలో కూడా మనం భావించవచ్చు. కనుక ఈశ్వరతత్వము శక్తితత్వము రెండూ కలిసి ఉన్నాయి. కానీ ఈశ్వరుడు పురుషుడు, శక్తి ప్రకృతి, ఈ రెండూ కలిపితే రామ ఏమైంది? ప్రకృతి పురుష మంత్రం. అది దీని యొక్క ప్రత్యేకత. బ్రహ్మ రుద్ర ఇంద్ర మంత్రం, బ్రహ్మ రుద్ర ఇంద్రులు కూడా జపించే మంత్రం ఒకటి. ఈ అర్థం ఒకటి. ఇందులో బ్రహ్మ రుద్ర ఇంద్రశక్తులు ఉన్నాయి రామలో. అందుకే రామ సంపూర్ణమైన సర్వదేవతలకి పనికొచ్చేటువంటి మంత్రం ఇది. ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశ మంత్రం. కొందరు అంటూ ఉంటారు, ఏమండి ఎన్ని జపాలు చేసినా ఇంకా మనస్సు మాత్రం బాగుపడలేదండి అని. బాగుపడలేదని గుర్తించాడు కానీ కొంత బాగుపడిందని అర్థం. గొప్ప విషయం అండి. నేను ఇంకా బాగుపడాలి అని కోరిక పుట్టిందా, బాగుపడడం ప్రారంభమైంది అని అర్థం ఇక్కడ.
కొందరు అసలు బాగుపడకుండా, బాగుపడాలనుకోకుండా ఇప్పటికే బాగున్నాం కదా అనుకుంటూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ముందు తన యొక్క లోపం ఏంటో గుర్తిస్తే ఇంకేం కావాలి. ఒకవేళ లోపం గుర్తించి నాలో ఉన్న దురిత, రాగ, ద్వేషములు, ఈ మూడు చాలా బాధాకరమైన. దురితములు అంటే దోషాలు, రాగ, ద్వేషములు, ఇవి పోగొట్టడానికి రామమంత్రమే మూలంటారు. కొందరు అంటూ ఉంటారు, ఏమండి రాగద్వేషాలు లేకుండా జపం చేయండి అని. కానీ జపం చేస్తే కానీ రాగద్వేషాలు పో, అదొకటి ఉన్నది ఇక్కడ. చిత్తశుద్ధి లేని శివపూజ లేలయా అన్నాడు ఒక ఆయన. కానీ శివపూజ చేస్తే కానీ చిత్తశుద్ధి రాదు, అదొకటి ఉన్నది ఇక్కడ. అందుకు ముందు చిత్తశుద్ధి కోసం నామమంత్రం చేద్దాం, తర్వాత చిత్తశుద్ధితో నామమంత్రం చేద్దాం. ఇది ఎలాంటిదంటే, ఒక ఆయన వైద్యుడి దగ్గరికి వెళ్ళి నాలుగుకి రుచి తెలియట్లేదండి, మధురం పెట్టినా చేదుగానే అనిపిస్తుందని, నాలుగుకి ఏదో జబ్బు ఉందని అర్థం. వెంటనే వైద్యుడు ఏం చేశాడంటే, అది పిత్తదోషం వల్ల ఏర్పడుతుందయ్యా అని చెప్పి పటిక బెల్లం ఇచ్చాట. అసలే రుచి తెలియట్లేదంటే నీకు వేళాకోళంగా ఉందా, పటిక బెల్లం ఇచ్చావన్నాడు. ముందు చప్పరించన్నట్ట, చప్పరిస్తుంటే చేదుగా ఉందన్నాడు, ఇంకా చప్పరించన్నాడు. కొంతసేపటికి చప్పరించక తీయగా ఉందని, అయితే నీ జబ్బు పోయింది పోవన్నట్టు ఇక్కడ. అంటే ఇక్కడ జబ్బు పోగొట్టడానికి ఏదో, రుచి తెలియడానికి కూడా అదే. అదేవిధంగా మనకి పాపం పోవడానికి అదే, మోక్షం రావడానికి కూడా అదే రామమంత్రం అన్నాడు ఇక్కడ. అంత అందమైనటువంటిది ఆ మంత్రం. అందుకు రాగద్వేషాది దోషములు పోవడానికి చేస్తూ ఉండగా అదే మనల్ని సిద్ధింపజేస్తుంది. ఒక సాధనలో ఉన్నప్పుడు నిజానికి సందేహాలతో బాధపడక్కర్లేదండి, ఆ సాధనే మనల్ని పై దశకి తీసుకెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ. అదే భగవన్ నామ సాధన అటువంటి శ్రద్ధతో చేయగలిగితే అదే మనల్ని పై దశకు తీసుకువెడుతుంది. ఆ కారణం చేతనే ప్రకట దురిత రాగద్వేష నిర్నాశ మంత్రం, రఘుపతి నిజమంత్రం, రామరామేతి మంత్రం, జయితు జయితు మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం, సకల నిగమ మంత్రం, సర్వశాస్త్రైక మంత్రం, రఘుపతి నిజమంత్రం, రామరామేతి మంత్రం, దశరథ సుత మంత్రం, దైత్య సంహార మంత్రం, విబుధ వినుత మంత్రం, విశ్వవిఖ్యాత మంత్రం, మునిగణ నుత మంత్రం, ముక్తి మార్గైక మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామరామేతి మంత్రం. ఈ రామరామేతి మంత్రం అంటూ ఒక 5 శ్లోకాలు ముత్యాలు లాంటివి ఇచ్చారు శంకర భగవత్పాదుల వారు. వాటిని ఇప్పుడు మనం పఠించి రామనామ వైభవాన్ని ఒకసారి స్మరణం చేసుకున్నాం. ఇందులో విశేషమైన అంశం ఏంటంటే ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశ మంత్రం. అది నాటుకునేలాగా రామనామానికి మరొక అర్థం చెప్పుకుందాం ఇప్పుడు. రా ఆ మా అన్నప్పుడు మొదట అగ్ని కదా, రా అనగానే అగ్నిబీజం. అగ్నిబీజం ఏం చేస్తుందంటే ముందు దోషాలని దహనం చేస్తుందట. రా అనగానే దోష దహనం అనేది జరుగుతుంది ఇక్కడ అన్నారు. ఎందుకంటే దోష దహనం లేనిది జ్ఞానం రాదు, మోక్షం రాదు, తెలుసుకోండి. ముందు మనస్సు నిండా దోషాలు ఉంచుకున్నాక జ్ఞానం చెప్పినా అర్థం కాదు. చిత్తశుద్ధి ఉంటే కానీ జ్ఞానం లేదుట. ఆ చిత్త శోధనం ముందు జరగాలి. ఎందుకంటే పాప పంకిలం అనేక జన్మల నుంచి మనలో పేరుకున్నప్పుడు భగవద్విషయం చెప్పినా అర్థం కాదండి. కొందరు మొహమాటానికి వినడానికి వస్తుంటారు, వాళ్ళ అవస్థలు చూడాలంటే అక్కడ వాళ్ళకొక్కటి రుచించదు, అటు ఇటు తెగ బాధపడుతూ ఉంటారు, వాచీలు చూసుకుంటూ ఉంటారు. ఇంకొకడేమో పరమానంద పడిపోతూ ఉంటాడు. ఏమిటి తేడాయా అంటే మొదటి వాళ్ళ పాప అంత గట్టిగా ఉందన్నమాట. ఎందుకంటే రుచి తెలియాలి అంటే నాకు చెప్పినట్టు 4 మీద జబ్బు పోవాలి. తెగులు పడినవాడు తినబోయి మధురము, చవిగాక పులుసుల చవిగోరినట్లు, భవరోగముల పడి పరమామృతము నోర చవిగాక భవములు చవులాయనయ్యా అంటాడు అన్నమయ్య. చక్క మాట చెప్పాడు చూడండి. జబ్బు పడ్డవాడికి తీపి రుచి తెలియక జావలు కషాయాలు ఎలా కావాలో, పాపమాలిన్యంలో కూరిన మాకు పరమామృతమైన నీ రామమాధుర్యం అందక విషయమాధుర్యాలే గొప్పవనుకు తిరుగుతున్నామయ్యా అన్నాడు. ఎంత చక్కటి మాట చెప్పాడు ఇక్కడ. అందుకు ఆ తత్వం తెలియాలంటే ముందు దోషములు పోవాలి. రామ అంటూ ఉంటే మొదట రా అనేది ఏం చేస్తుందంటే చిత్తంలో ఉన్న పాప సంఘాన్ని దహిస్తుంది ఇక్కడ. ఎప్పుడైతే పాపం పోయిందో తర్వాత లభిస్తుంది ఆ సూర్యబీజం. ఆ అంటే కాంతి స్వరూపం, ఇది జ్ఞానం. అందుకే రా అనగానే పాపం పోతుంది, ఆ అనగానే జ్ఞానం లభిస్తుంది. అయితే జ్ఞానం వల్ల లభించేది శాంతి. ఈ శాంతి ఒక చల్లదనం. మనం తాపత్రయాలు అని అంటూ ఉంటాం. ఇప్పుడు నేను విన్నారా, మాట మాత్రం అంటూ ఉంటాం తాపత్రయాలు. కానీ తాపత్రయాలంటే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అని 3 తాపాలు ఉంటాయి ప్రతివాడికి కూడా. ఏ తాపం లేకపోతే బోరు కొడుతుందని ఒక తాపం ఉంటుంది. కనుక తాపం మనకు అలవాటైపోయింది. ఆధ్యాత్మిక తాపం అంటే స్పిరిచువల్ తాపం కాదండి అర్థం. ఆధ్యాత్మిక తాపం అంటే మన శరీరంలో మన మనస్సులో కలిగే బాధకి ఆధ్యాత్మిక తాపం అని పేరు. రోగాల వల్ల వాటి వల్ల కలిగే బాధలు, మనస్సులో కలిగే దిగులు, వీటికి అధ్యాత్మం అంటే ఇక్కడ శరీరం అని అర్థం. ఇది ఆధ్యాత్మిక తాపం. రెండవది ఆది భౌతిక తాపం, బయట వాళ్ళ వల్ల మనకు కలిగేవి.
ఈ పురుగో కుట్టింది, ఎవడో కొట్టాడు, ఎవడో తిట్టాడు, ఇలా బయట వాళ్ళ వల్ల కలిగేటువంటి బాధలు ఆది భౌతికములు. ఇక ఆది దైవికములు అంటే మన చేతిలో లేకుండా జరుగు ఉప్పెనులు, ఒక భూకంపము, ఒక తుఫాను, ఒక వరద, ఇలాంటివన్నీ కూడా ఆది దైవికములు. ఈ 3 రకాల తాపాలు ఎప్పుడు ఉంటాయట. ఈ 3 రకాల తాపాలు శాంతిస్తే అదే మోక్షం, మరొకటి కాదు అన్నాడు ఇక్కడ. అదే 3 శాంతించాలి కానీ ఓం శాంతి 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 అని 3 చెప్తాం మనం ఇక్కడ. దీన్ని తాపత్రయ శాంతి అని మాట ఉన్నది. ఇది ఒక టర్మ్ అండి, వేదాంతిక టర్మ్ అది. అందుకే తాపత్రయ శాంతి అది కలగాలి. ఆ శాంతి చల్లగా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. అది అమృత స్వరూపంగా ఉంటుంది. కనుక అమృత కిరణుడు, చల్లనివాడు, ప్రసన్నుడు అయినటువంటి చంద్రబీజం మా అది శాంతినిస్తుంది. కనుక రా అనగానే పాపములు నశించి, ఆ అనగానే జ్ఞానము లభించి, మా అనగానే శాంతము ఆనందము లభిస్తుంది. ఇంకేం కావాలి మనకి? అందుకు రామ అనగానే కావలసిన 3 ఫలములు ఇస్తోంది కనుక తెలిసి ఈ రామనామం జపించిన వారికి ఆ సిద్ధి లభిస్తున్నది అని చెప్తూ దురితరాగ ద్వేష నిర్నాశ మంత్రం అనే మాటకి ఇది మనం అర్థం తెలియజేసుకుని అటువంటి రామనామానికి నమస్కారం చేసుకుని ఇప్పుడు మరొక రమ్యమైన శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. కళ్యాణ ఘట్టం, సీతారాముల కళ్యాణ ఘట్టం. ఇది 2వ రోజున కళ్యాణ రామ రూపాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు తలంబ్రాల ఘట్టాన్ని వర్ణిస్తున్నారు. ఈ తలంబ్రాలు చాలా చక్కని సన్నివేశం మనకి పెళ్ళిళ్ళలో. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితా సరస్తా శ్యామల కాయకాంతి కలిత యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం. శంకర భగవత్పాదులు వారు రామకర్ణామృతంలో చెప్పారు. చాలామందికి తెలియదు. ఇప్పటికీ భారతదేశంలో పెళ్లిళ్ళు చేసేటప్పుడు మొదట రాసిన శ్లోకాల్లో ఈ శ్లోకం పెడుతూ ఉంటారండి. ఇక్కడ తలంబ్రాల ఘట్టం చాలా ప్రధానం మనకు, ముఖ్యంగా భద్రాద్రిలో. బహుశా ఈ మొత్తం రామకర్ణామృతానికి నాయకుడు భద్రాద్రి రాముడే అని చెప్పాలి. ఎందుకంటే 2 క్షేత్రాలే ఉన్నాయి రామకర్ణామృతంలో. ఒకటి అయోధ్య, ఇంకోటి భద్రాద్రి. మన భద్రాద్రి, మరొక అయోధ్య, అందులో సందేహం లేదు. కనుక రెండింటినీ ప్రస్తావన చేశారు శంకర భగవత్పాల్ వారు ఇందులో. అందుకే నేటికి భద్రాద్రి సీతారామ కళ్యాణంలో ఈ శ్లోకం చెప్పకుండా ముగియదండి. మనం ఇక్కడ రాముల వారి అన్ని ఉత్సవాలు చేస్తున్నాం. ఇవాళ కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇవాళ చాలా బాగుంది. ఇక్కడ పట్టాభిరాముడు మొదటే కనబడ్డాడు. ఇంకేమున్నది? ఈ కళ్యాణోత్సవాన్ని మనసారా భావిస్తే చాలు. కొన్ని భావాలు, మూర్తులు మనస్సులో మెదిలితేనే శుభము శాంతి లభిస్తుంది. కళ్యాణం అంటే శుభం. రామ కళ్యాణ ఘట్టాన్ని స్మరిస్తే మనకు శుభం కలుగుతున్నది. అందుకే సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమని త్యాగరాజస్వామి వారు కూడా ఈ ఘట్టాన్ని కీర్తన చేశారు. జానక్యా కమలామలాంజలి పుటే. ఇది బయటకు చూస్తే కవిత్వం, లోపల తత్వం. రచించిన వాడు శంకర భగవత్పాదులు వారు. మరి ఎలా ఉంటుందండి? అద్వైతాన్ని ఒక్క శ్లోకంలో చూపించాడు మహానుభావుడు. ఎలా పెట్టాడో చూద్దాం ఇక్కడ. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా. ముత్యాల తలంబ్రాలు పోసుకుంటున్నారు ఇక్కడ. ఆ ముత్యాల తలంబ్రాలు అమ్మవారి చేతితో పట్టుకున్నారు. అసలే ఆ తల్లి పసిమి కాంతులతో మెరిసిపోతుంది. పసుపు ఎరుపు కలిసిన వర్ణం, దీని విద్రుమ వర్ణము అని అంటాం. హిరణ్య వర్ణం అని కూడా అంటే ఇది హిరణ్యవర్ణాం హరిణిం. అలాంటి కాంతితో అమ్మవారు మెరిసిపోతున్నారు. పేరు కూడా పద్మ. పద్మ అంటే కమలము వంటి స్వరూపం కలిగినది అని. అలాంటి ఆ తల్లి ఆ చేతులు పద్మాల్లాగా ఉన్నాయట. అంటే ఈ లేత ఎరుపు రంగులో ఉన్నాయి. దానికి తోడు గోరింటు కూడా పెట్టుకున్నది కనుక ఇంకా ఎర్రగా ఉంది. దాంట్లో ముత్యాలు పట్టుకుంది ఆ తల్లి. ఆ ముత్యాలు ఎలా మెరిసిపోతున్నాయంటే అమ్మవారి యొక్క ఎర్రని చేతి కాంతి దానిలో పడి ముత్యాలు ఎరిపెక్కిపోయాయి. అవి కెంపులులా కనబడుతున్నాడు. పద్మరాగాయిత. పద్మరాగం అంటే కెంపులు. ముత్యాలు కెంపుల్లా మెరిసిపోతున్నాయి. అవి రాముడిపై వేస్తోంది ఆ తల్లి. న్యస్తా రాఘవ మస్తకేతు విలసత్ కుంద ప్రసూనాయిత. రాముడి తల మీద వేస్తున్నప్పుడు ఎలా కనబడుతుందంటే మల్లెపూలు పడుతున్నట్టుందిట ఆయన శిరస్సు మీద. తర్వాత రాముని శరీరం మీద పడుతుంది. ఆ శరీరం కూడా నీలమేఘశ్యామ శరీరం కదా. రాముడి వర్ణములు అనేక రకాలు వర్ణించారని మంత్రశాస్త్రంలో. ప్రధానంగా నీలమేఘశ్యాముడే. కానీ రామమూర్తులలో మదన గోపాల మంత్రముతో కలిసిన రామమంత్రం ఒకటి ఉంది. ఆ స్వరూపాన్ని కూడా రామకర్ణామృతం చెప్తుంది. అంటే కృష్ణస్వరూప రామస్వరూపములు 2 మేళనం చేసి క్లీం బీజాన్ని అక్కడ నిక్షిప్తం చేసి కామాక్షి తత్వాన్ని కలిపి చూపించారు. ఒక అద్భుత రూపం. ఆ రూపంలో రాముడు ఎర్రగా ఉంటాడట. అరుణాంకరుణాతరంగితాక్షి. నిన్న మనకు వచ్చిన శివరాముడు ఉన్నాడే, ఆయన శుభ్రవర్ణం, తెల్లగా ఉంటాడు ఆయన. అది కూడా చిత్రం. ఇప్పుడు ఈ రాముడు నీలవర్ణుడు, కళ్యాణ రాముడు. ఆ నీలవర్ణంతో ఉన్న రామచంద్రమూర్తి శరీరంపై ముత్యాలు పడ్డాయి. ఇప్పుడు
అమ్మ చేతిలో ఎరుపెక్కే ఆయన మీద పడుతున్నప్పుడు మల్లెల్లా కనబడ్డాయి. ఆయన శరీరానికి తగిలినప్పుడు అవి ఇంద్రనీల మణుల్లా మెరిసిపోయాయి. ఇక్కడ కొన్ని శరీరాలకు అంటుకుని కూడా ఎలా ఉన్నాయంటే ఇంద్రనీల మణుల్లా మెరిసిపోతున్నాయి అన్నాడు. ఇక్కడ ఈ భావం ఎంత అందంగా ఉన్నదో మనం పరిశీలిస్తే ముత్యాల తలంబ్రాలను ఎందుకు వర్ణించారు? ఇప్పుడు మనం తలంబ్రాల్లో ముత్యాలు పెట్టగలమా? పేరే తలంబ్రాలు. ప్రాలు అంటే తెలుగులో బియ్యము. తెలుగు కదా, అర్థం అవడం కష్టం. ప్రాలు అనగా బియ్యం, తల మీద పోసే ప్రాలు కనుక తలంబ్రాలు. దీనికే శేషబ్రాలు అని కూడా అంటారు. ఇక్కడ ఈ తలంబ్రాలు పోయడం ఒక రమ్యమైన ఘట్టం అండి. ఈ రోజుల్లో పెద్ద ఫన్ను, ఇది ఒక బాధ మనకి. దానికి సంస్కృతంలో అక్షతారోపణము అని అంటారు. వివాహంలో ప్రధానమైన ఘట్టం అది. అది చేసేటప్పుడు బియ్యం వేస్తారు ప్రధానంగా. బియ్యం వేసేటప్పుడు ఒక పూర్ణ ఫలమైన కొబ్బరిని, ఎండు కొబ్బరి పెట్టి దానిలో పాలు వేసి మంత్రితం చేసి అది వేసుకుంటారు. ఇది కేవలం ఇది వినోదం కాదండి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు వినోదాలు, వేడుకలు అయిపోయాయి. ప్రధాన పూజారి వీడియోగ్రాఫర్ తిరుగుతూ ఉంటాడు అక్కడ షూస్తో. అగ్నిహోత్రం అక్కడ ఉంటుంది, దేవతల పూజలు జరిగితే వీడు షూలు వేసుకుని తిరుగుతాడు. అసలు పూజారి కంటే వీడికే ఎక్కువ ప్రాధాన్యం. వీడి మధ్య మధ్యలో అసలు పూజారికి పాదుకా సన్మానం కూడా చేస్తుంటాడు. ఇది జరుగుతున్న ఘట్టం మనకి. ఇంకా ఆ తర్వాత అందులో వీడియో కోసం ఇప్పుడు తలంబ్రాలు చాలా చిత్రంగా పోసుకుంటున్నారండి. మీరు ఆశ్చర్యపోతారు. అసలు పెళ్ళిళ్ళు వేరు, ఇప్పుడు జరుగుతున్న హిందూ పెళ్లి వేరు. ఇవి చూసి నిజమైన హిందూ పెళ్ళిని ఎక్కడ అనుకుంటారని భయం వేస్తుంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు. అసలైన పద్ధతిలో పెళ్ళిళ్ళు చేస్తే ఇంత ఖర్చులు అక్కర్లేదు, ఇంత ఆడంబరాలు అక్కర్లేదు. ఆఖరికి ఇప్పుడు పద్ధతి లేకుండా పెళ్ళిళ్ళు జరగడం వల్ల వీడియో డివిడీలు మిగులుతున్నాయి, కాపురాలు పోతున్నాయి. అంటే అది బాధగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే మంత్రబలం లేదు, దైవ బలం లేదు, రెండింటి లేకుండా జాగ్రత్త పడుతున్నాం. సంప్రదాయం తెలియట్లేదు. ఏ కళ్యాణం గురించి చెప్పాలన్నా ఇలాంటి దేవతల కళ్యాణం దగ్గర చెప్పుకోగలం. ఆ సమయంలో వినడానికి ఎవరికీ ఒప్పుకుండదు. పెళ్లి చేసే పెద్దలకే అసలు ఒప్పుకుండదు. ఇంకెవరికి చెప్తాను చెప్పండి. కానీ ఇక్కడ తెలుసుకుంటే ఎప్పుడైనా పనికొస్తుంది అని చెప్తున్నాను. ఇక్కడ బియ్యం ఎందుకు పెట్టుకుంటారు ఇది తెలియాలి కదా. అందుకని మధ్యలో జీలుగుండలు, రంగు కాగితాలు, ఎందుకంటే ఫోటోకు బాగుంటుందట. ఇలా నానా చెత్త నెత్తి మీద పోసుకుంటే ప్రమాదం అండి. ఇక్కడ తెలుసుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ బియ్యం ఎందుకు పెట్టుకుంటున్నారో తెలిసండి. ధాన్యాల్లో ఒక్కొక్క ధాన్యం ఒక్కొక్క దేవతకి, ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటిది. బియ్యం దేనికి సంబంధించింది? ఎన్ని మర్చిపోయినా గ్రహాలను ఎవడు మర్చిపోవట్లేదు భయంతో. కనుక ఇలాంటి గుర్తుంటాయి. చంద్రుడు కదా, అందుకు చంద్రుడు దేనికి అధిపతి? చంద్రమా మనసో జాత, మనస్సుకి అధిపతి. దోశలు ఎప్పుడు హృదయానికి సంకేతం అంట. అందుకు హృదయాన్ని పట్టి అందులో బియ్యం వేయడం వల్ల ఏమవుతుందంటే మనోభావాలు వీటిని మంత్రితం చేస్తారు. మంత్రితం చేసి ఈశ్వర స్థానమైన బ్రహ్మరంధ్రంపై ఒకరిపై ఒకరు వేసుకోవడం వల్ల ఇద్దరు మనస్సులకి, ఇద్దరు జీవులకి అనుబంధం ఏర్పడుతుంది. ఇది అన్యోన్యాన్ని సాధించడానికి మన ఋషులు ఏర్పరిచిన వివాహ మంత్రశక్తి చాలా ఉన్నదండి. ఆ మంత్రశక్తి ద్వారా అన్యోన్యత ఏర్పడుతుంది. అంతేగాని నేను మాత్రం వారిని చేసుకుంటాను అని అంత చేసుకున్నా తర్వాత ఎందుకు చేసుకున్నాను రా బాబు నేర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన మనస్సు నిర్ణయించలేదు ఎవరితో ఏమిటనే. దైవశక్తుల అనుగ్రహం కావాలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ దైవశక్తి అనుగ్రహం మనస్సుకేముంది, ఇవాళ ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది. నేను అప్పుడు అలా అనుకున్నాను కానీ ఇప్పుడు అలా అనుకోవట్లేదండి, అనుకునేవే ఎక్కువ మనకి. కనుక దైవబలం ఉంటే అనుకూలత ఏర్పడుతుంది. కనుక అనుకూలత ఎప్పుడు భగవంతుని అనుగ్రహం. అనుకూల శతావర్త పద్మనిభేక్షణ, అనుకూలమే దైవం. ఆ దైవశక్తి ఆ దేవతల వల్ల లభిస్తుంది. అందుకు ఆ మంత్రముల చేత ఈ మనోభావ రూపమైనటువంటి ధాన్యాన్ని మంత్రితం చేసి ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారు. అయితే ధాన్యాల్లో బియ్యము చంద్రుడు తెలియజేస్తుంది, రత్నాలలో ముత్యము చంద్రుడు తెలియజేస్తుంది. అందుకే అయితే ధాన్యము లేదా ముత్యము. అంతేగాని నాకు ఇంకా డబ్బు ఉందండి వజ్రాలు పోస్తానంటే తప్పు. వజ్రశక్తి వేరు, అక్కడ ముత్యమే వేయాలి. ఇక్కడ ఆ ముత్యాలు కూడా ఎంత నిర్మలంగా స్పష్టంగా ఉన్నాయి. ఎంత స్పష్టంగా ఉన్నాయంటే ఇది ప్రతిఫలిస్తోందో ఎరుపు, అంత స్పష్టంగా ఉన్నాయి. అలా అంటే వేస్తున్నది అని వర్ణించారు ఇక్కడ. ఇందులో ఉన్న అందాన్ని ఒక్కసారి గమనించితే ఎరుపు శాస్త్రరీత్యా ప్రేమకు సంకేతం. రాగము అని అంటాం, దీనికే అనురాగము. ఎంత భాష మర్చిపోయినా సినిమాల వల్ల ఇలాంటి పేర్లను గుర్తున్నాయి కొంత. అనురాగము, అనుబంధము, ప్రేమ, ఇలాంటి మాటలు. అయితే వాడుతున్న విధానం బాగులేదు కానీ పదాలైనా గుర్తున్నాయి కదా. జాగ్రత్త అంటారు, అనురాగము లేని మనసును సుజ్ఞానము రాదు అన్నాడు. ఇక్కడ అనురాగం లేకపోతే జ్ఞానం రాదని ఆయన చెప్పడం. అందరినీ ప్రేమతో ఉండండి అని చెప్పడం అనా, భగవంతునిపై అనురాగం లేకపోతే జ్ఞానం రాదని చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకే భగవంతునిపై అనురాగం ఉండాలి. అను అంటే ఎడతెగని. ఇది అను అనే సంస్కృత శబ్దానికి తెలుగులో ఎడతెగని అంటే ఎప్పుడు కట్ కాదు, అది ఎప్పుడు ఉంటుంది, కంటిన్యూ అని. అనురాగం అంటే ఎడతెగని ప్రేమ, ఇది దీని యొక్క అర్థం. అది ఎవరిపై? భగవంతునిపై.
ప్రేమ రంగు ఎరుపు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ప్రేమ రంగు ఎరుపు భారతీయ సంస్కృతిలో. అందుకే సంధ్యారాగము అంటాం ఎరుపుని, అది రాగమే కనుక ఎరుపు. దీనికి అనురక్తి, అనురాగము అనే శబ్దంలో మనకు వచ్చాయి ఇక్కడ. అందుకే అమ్మవారు కూడా అరుణాం కరుణా తరంగితాక్షి, అమ్మ ప్రేమరూప ప్రియంకరి, ప్రేమరూప ప్రియంకరి. అమ్మవారి ప్రేమరూపిణి అంటే భగవంతుడికి ఉన్న ప్రేమకి దయ అని పేరు గనక అమ్మవారి దయారూపిణి అని చెప్పడం ఇక్కడ. అలాగే మనకు భగవంతుడి మీద ప్రేమ ఉంటే భక్తి అని పేరు, తెలిసింది కదా. ఇప్పుడు అమ్మవారు ఎంత శక్తో అంత భక్తి. రామభక్తి అమ్మవారి, రామభక్తికి అమ్మవారే ఉదాహరణ కనుక సీతమ్మ రామభక్తురాలు. ఆవిడ తన హృదయంలో ఉన్న రామప్రేమంతా చేత్తో పట్టుకుందిట. అందుకే ముత్యాలు మనోభావాలు అయితే అవి ఎరుపెక్కిపోయాయి అంటే అర్థం ఏంటంటే ఆ మనోభావాలని రామప్రేమతో ప్రకాశిస్తున్నాయి. అర్పించేవి ఎప్పుడు ప్రేమతో ఉండాలి. అందుకు రాముడికి అర్పించబోతోంది ఆవిడ. అర్పించబోయేవి కాస్త ఎరుపెక్కే, అవి రాముడిలోకి ప్రవేశించినప్పుడు నీలంగా మారిపోయేట. నీలం ఎవరి రంగు? రాముడి రంగు. కనుక రాముడిలోకి వెళ్ళినప్పుడు ఏమైంది, ఇక్కడ ఆమె దగ్గర ఉన్నటువంటి భక్తి భావం రాముడిలోకి వెళ్ళాక రామమయం అయిపోయింది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. రామమయం అయిపోయింది అంటే భగవంతుడికి భక్తితో మనల్ని మనం అర్పించుకోవడం, మనల్ని మనం. దీన్ని ఆత్మనివేదన. ఎందుకంటే సృష్టిలో అన్నీ ఇస్తాం కానీ మనస్సు మాత్రం ఇవ్వమండి. ఇచ్చిన పుచ్చుకునేవాడు ఎవడు లేడు, అది ఒకటి ఉన్నది ఇక్కడ. ఎవరినైనా మనం పిలిచి నీకేం కానుక ఇవ్వలేను, నా మనస్సు మాత్రమే ఇస్తానంటే నీ మనసు నాకెందుకు అంటాడు వాడు. మనస్సు ఇస్తే పుచ్చుకునే వెర్రిబాగులు వాడు ఒక్కడేనండి భగవంతుడు, తెలుసుకోండి ఇక్కడ. మన మనస్సు ఇస్తే పుచ్చుకునేవాడు ఒక్కడే, అంతేగాని మనస్సంతా నువ్వే మనసిస్తారా అన్న ఎవ్వరూ పుచ్చుకోరు, తెలుసుకోండి ఇక్కడ. అప్పటికి బాగుంటుంది కానీ నిత్యం నా మనసే నీకు ఇస్తానంటే ఆవిడ ఒప్పుకోదు, ఆయన ఒప్పుకోడు. అని మనసులతో బ్రతుకులేని నడవు. మనసిస్తే పుచ్చుకునేవాడు మహాదేవుడు ఒక్కడే, తెలుసుకోండి ఇక్కడ. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక్కడే పిచ్చి, ఆయన పాపం. ఆయనకి ఏమి ఇవ్వక్కర్లేదు, మనసిస్తే చాలు ఇక్కడ. ఈ మనసు ఇవ్వడమే త్యాగరాజ స్వామి వారు అందరూ ఇవే పాడారండి, మరొకటి కాదు. వాళ్ళందరివి ప్రేమ గీతాలే, భగవత్ ప్రేమ గీతాలు. అదే భక్తి అంటే మరొకటి కాదు. భగవత్ ప్రేమయే భక్తి. సత్వస్మిన్ పరమ ప్రేమ రూప అనలేదు నారదుల వారి భక్తి సూత్రాల్లో. కనుక రామ ప్రేమ అమ్మవారు హృదయం నిండా నింపుకుని రామునికి అర్పణం చేశారు. రాముడికి అర్పణం చేసే వరకు నీ భావం, రాముడికి అర్పణ చేసాక అది రామం. అందుకే ముందు దాసోహం భావంతో భక్తి వహిస్తే అది సోహం భావంతో, అహం బ్రహ్మాస్మి భావంతో బ్రహ్మముతో ఐక్యమైపోతుంది, తాదాత్మ్యం చెందుతుంది. అందుకే అమ్మవారి యొక్క ఆ హృదయ భావం అంతా రామమయమై రామ తాదాత్మ్యం చెంది అహం బ్రహ్మాస్మని అద్వైత సిద్ధి పొందింది అయ్యా అని చెప్తున్నారు శంకర భగవత్పాల్ వారి దీనిలో దాగినటువంటి అసలు అంతరార్థం ఇది ఇక్కడ. అందుకు అమ్మ చేతిలో ఉన్నప్పుడు ప్రేమమయం, స్వామిలోకి చేరాక రామమయం. అది అయ్యింది ఆ తలంబ్రాలు అని భావన ఇంత చక్కగా మనకు అందించారు కనుక ఈ కళ్యాణ భావ ఘట్టాన్ని అంత చక్కగా హృదయంలో భావిస్తూ అటు భక్తికి ఇటు తత్వానికి భక్తి యొక్క పరమార్థానికి రమ్యమైనటువంటి అన్వయం ఈ శ్లోకంలో ఇమిడ్చి అందించినటువంటి, లేకపోతే సన్యాసిని పెళ్లి గురించి వర్ణించమంటే ఇలాగే వర్ణిస్తాడు. ఉన్నది శంకర భగవత్పాలు వర్ణించారు పెళ్లిని, ఎంత అద్భుతంగా చెప్పారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకేత విలసత్ కుంద ప్రసూనాయితా సరస్తా శ్యామల కాయ కాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. ఇటువంటి కళ్యాణ ఘట్టాన్ని మనసారా స్మరించుకుంటూ తర్వాత శ్లోకంలో వైశిష్ట్యాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఇప్పుడు జయమంత్రంతో వస్తున్న 2 శ్లోకాలు చెప్పుకుంటున్నాం. జయ జయ రఘురామ శ్రీ ముఖాంభోజ భాను, జయ జయ రఘువీర శ్రీమదంభోజ నేత్ర, జయ జయ రఘునాథ శ్రీకరాభ్యర్చితాంఘ్రే, జయ జయ రఘువర్య శ్రీశ కారుణ్య సింధో. ఇందులో విడవకుండా వచ్చిన శబ్దములు జయ శ్రీ 2 వచ్చేస్తున్నాడు, 2 మంగళకరం. జయ జయ, ఈ జయ జయ 4 మార్లు వచ్చింది అంటే 8. శ్రీ 4 మార్లు కనబడుతుంది ఇక్కడ. ఇక్కడ శ్రీ ఎలా వస్తుందో చూడండి. శ్రీముఖాంభోజ భానం, శ్రీముఖము అనే పద్మానికి నువ్వు సూర్యుడు వంటి వాడవు అన్నాడు. అంటే సూర్యుడు రాగానే పద్మం వికసించినట్టు రాముణ్ణి చూడగానే శ్రీముఖం వికసిస్తోందట. శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి ముఖం రాముణ్ణి చూస్తే వికసిస్తున్నది అన్నారు ఇక్కడ. అక్కడ లక్ష్మి ఎవరు? సీతామహాలక్ష్మి, ఆ తల్లి. వరుసగా శ్రీకరాభ్యర్చితాంఘ్రే, సీతమ్మ చేత పూజింపబడే పాదములు కలవాడా. శ్రీశ లక్ష్మీపతే అంటే సీతాపతే అని చెప్తూ శ్రీమదంభోజ నేత్ర, శోభతో కూడిన పద్మములు వంటి నేత్రములు గలవాడా, ఇది వర్ణించారు. అంటే అడుగడుగున సీతమ్మ స్మరణ జరుగుతుంది. రామకర్ణామృతంలో బాగా గమనించవలసిన ఒక అంశం ఏంటంటే ఇంచుమించు ప్రధాన శ్లోకాలన్నింటిలోనూ సీతమ్మ ఉందండి.
సీతమ్మ లేకుండా రాముణ్ణి ఉపాసించడం జరగలేదు. అందుకే రామాయణానికి శ్రీ విద్యగా ఎందుకు చెప్తున్నారంటే శివశక్తులు ఉభయ ప్రాధాన్యం అక్కడ కనబడుతుంది. శివశక్తులు అంటే ఎవరో, లక్ష్మీనారాయణులు అంటే వారే సీతారాములు. శివశక్తులు ఉభయ ప్రాధాన్యం రామాయణంలో కనబడుతుంది. కేవలం రాముడే ప్రధానం అనడానికి లేదు రామాయణంలో, రామ కూడా ప్రధానమైన ముందే చెప్పుకున్నాం. ఇక్కడ సీతమ్మ కూడా అంత ప్రధానం. ఆ కారణం చేతనే మా జానకి చెట్టా పట్టగా పలుమార్లు ప్రస్తావన చేసుకున్నాం కదా. అందుకే సీతాయాపతయే నమః ప్రధానమది. మొదటి నుంచి కూడా ఈ మాటనే కొనసాగిస్తూ ఇటు శంకరులు అటు త్యాగరాజ స్వామి వారందరూ ఇదే చెప్తున్నారు. ఇక్కడ శివశక్త్యాయుక్తో యదిభవతి శక్త ప్రభవితం అనే సౌందర్యలహరి ప్రథమ శ్లోకమే రామాయణం, మరొకటి కాదు. అందుకే ఇక్కడ కూడా శ్రీ అనే మాటతో కొనసాగించారు. ఇక్కడ అమ్మవారు సీతామహాలక్ష్మి. ఇటు జయ జయ అనే శబ్దం ఉన్నది. ఈ జయ జయ శబ్దంతో మరొక శ్లోకం జయ జయ వరశంఖ శ్రీ గదాచక్రధారిన్ జయ జయ నిజదాస ప్రార్థితార్థ ప్రదాయిన్ త్రిభువనగత సర్వప్రాణి భావజ్ఞ విష్ణు శరణముపగతోహం త్వాం శరణ్యం వరేణ్యం. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. ఇక్కడ ఇది శరణాగతి శ్లోకము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం తరించడానికి పెద్ద మార్గం శరణాగతి అండి. ఎందుకంటే మన చేతిలో ఏమీ లేదు, అది తెలిసేటప్పటికి చాలా కోల్పోతాం. మన చేతిలో ఏమీ లేదు, అంతా భగవంతుడిదే అని తెలుసుకుని శరణ్యం శరణముపగతోహం. చాలా అద్భుతమైన మాట ఇది. ఇది సరిగ్గా రామాయణంలో మనకి విభీషణ శరణాగతి ఘట్టంలో కనబడుతుంది. ఇక్కడ విభీషణుడు రాముని అభయాన్ని కోరి శరణు పెడతాడు. ఆ సమయంలో అభయం ఇవ్వచ్చా లేదా అని పెద్ద చర్చ పెడతాడు రాముడు. అందరూ కూడా వద్దు, శత్రు సోదరుడు కదా వద్దనే చెప్తారు. ఏమీ చెప్పకుండా ఉన్నాయని ఒక్క ఆయన ఉన్నట్ట. ఆయన మాత్రం అడిగాడు రాముడు, నువ్వు చెప్పని. ఆయన హనుమంతుడు. అప్పుడు ఆయన అన్నాడు, వీళ్ళందరూ చెప్తున్నది వేరు, నేను చెప్పేది వేరు. వీళ్ళు శరణం ఇవ్వవద్దు అన్నారు, నేనైతే ఇస్తే పర్వాలేదని అంటున్నాను అన్నాడు. ఇక్కడ ఎంత అందంగా చెప్పాడండి ఇక్కడ. ఎందుకంటే నేను విభీషణుడు శరణ్ అడిగినప్పుడు చూశాను, ఆయన ముఖంలో ఎక్కడ కపటం కనబడలేదు అన్నాడు. చూడండి, కొందరు నోటుతో ఎన్ని మాట్లాడినా మనసులో ఏముంటుందో మనకు తెలియదు. కానీ హనుమంతుడు లాంటి వాడు పట్టేస్తాడు. ఆయనకు తెలుసు ఆవలిస్తే పేగులు లెక్కెట్టే రకాలు కొన్ని ఉంటాయి. వాడు మొహం చూస్తే పట్టికెళ్ళ మహానుభావుడు. వాళ్ళు ఎటువంటి వారు, కానీ ఎక్కడా నాకు కపటం కనబడలేదు. ఒకవేళ వచ్చి కపటం చేసాడు అనుకో, మనం చేతకాని వాళ్ళం కాం, అది పసిగట్టగలం. కానీ అతడు నిజంగా మనం నిష్కపటంగా శరణ పెడితే అతను విడిచిపెట్టరాదు గనక తప్పకుండా అభయం ఇవ్వచ్చు. శత్రు సోదరుడు గనక అని ఆలోచించద్దు. ఎందుకంటే వాళ్ళ చేత బాధపడ్డ సుగ్రీవుడు నిన్ను శరణవేడు బాగుపడ్డాడన్న వార్త తెలిసిందేమో ఆయనకి అన్నాడు. ఏమో చెప్పాడండి ఇక్కడ, అందుకు వచ్చాడేమో. ఎంత అద్భుతంగా చెప్పాడు ఇక్కడ అని చెప్పగానే అప్పుడు రాముడు అన్నాడు, శభాష్, నేను హనుమంతుడి మాటతో ఏకీభవిస్తున్నాను అన్నాడు. చూడండి, అంటే రాముడు అభిప్రాయం ఇది. హనుమంతుడు ఇంత చెప్పి ఏమంటాడు తెలుసా, మమ్మల్ని అడిగేవి కానీ నీకు తోచక కాదు, నీకు ఇప్పటికీ ఒక అభిప్రాయం ఉండుంటుంది, నీ ఇష్టం అన్నాడు ఆయన. తన అభిప్రాయం అప్పుడు చెప్పాడు ఆయన. ఏమని, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యతద్వ్రతం మమ. ఈ శ్లోకం చదవకుండా రామకథ పూర్తి చేస్తే సంపూర్ణం లేదండి ఇక్కడ. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది. ఎవడైనా ఒక్కసారి నన్ను ఆశ్రయించి ప్రపన్నుడై నీవాడను అంటే వాడిని విడిచిపెట్టిన సరికదా, వాడికి సర్వభూతముల నుండి రక్షణనిస్తానన్నాడు ఇక్కడ. అభయం సర్వభూతేభ్యో దదామి. ఎంత అందమైన మాట చూడండి. అసలు సంస్కృత భాష ఉన్నదే అది నిజానికి దేవభాషే. పేరే సంస్కృతం, అంటే కల్చర్డ్ అనేది. ఇంత కల్చర్ సృష్టిలో దేనికి లేదండి. రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించగలిగే భాష సంస్కృతం మాత్రమే. తెలుసుకోండి ఇక్కడ, దాని శక్తి అటువంటిది. ఎందుకు నేర్చుకోవాలంటే బ్రతికి బాగుపడాలంటే నేర్చుకోవాలి, మరొకటి కాదు. సంస్కృతం మంత్రభాష, దానికి ఉన్న శక్తి చాలా విశేషం. అన్నీ తిండికి పనికొస్తుందా లేదా అని చూడకూడదండి పశువుల్లాగా. ప్రతీదీ దీనివల్ల డబ్బు వస్తుందా, దీనివల్ల డబ్బు వస్తుందా, అంతే. డబ్బు వల్ల జబ్బు వస్తుంది, అది తెలియట్లేదు వాళ్ళకి. కానీ అసలు సంస్కృతం పురుషార్థాలన్నీ తేగలదు. అది ఆ విషయం ఇప్పుడు పాశ్చాత్యులు బాగా నేర్చుకుని 10 మందికి చెప్తున్నారు. నేను మధ్య హ్యూస్టన్ అని ఒక మహానుభావుడు సంస్కృతం గురించి మాట్లాడింది విన్నాను నేను. ఆయన గొప్ప మాట చెప్పాడు. సంస్కృత భాష బాగా అర్థం చేసుకుంటే దానిలో ఉన్నటువంటి కల్చర్ కానీ దానిలో ఉన్న పద్ధతి కానీ చూస్తే ఒక గొప్ప నాగరికత గల వారు మాత్రమే భాష మాట్లాడగలరు. మరి ఆ భాష ఏ దేశం నుంచి పుట్టిందో ఆ దేశంలో ఉన్న నాగరికత ప్రపంచంలో ఇంకా దేనికి లేదని తెలుసుకోవాలి అన్నాడు ఇక్కడ. ఎంత మాట! ది మోస్ట్ సాఫిస్టికేటెడ్ అండ్ కల్చర్డ్ సివిలైజ్డ్ లాంగ్వేజ్ సంస్కృతం అంటే. అలాంటి సంస్కృత భాష నేర్చుకుంటే మన జన్మ చరితార్థం అవుతుంది. ఇక్కడ నేర్చుకుంటూ వెళుతూ ఉంటే ప్రయోజనం ఏంటో తర్వాత తెలుస్తుందండి. మంత్రభాష కనుక దాని శక్తి ఉంది, అది తెలుసుకోవాలి. అదే సంస్కృతం శాస్త్ర భాష.
మహావాక్యాలతో చెప్పేది సంస్కృతంలో ఒక పదంతో చెప్తుంది. దానికి కొన్ని శక్తి. అది అంత బ్రివిటింగ్ ఎక్కడ కనబడదు. మీకు తెలుసో లేదో, నాసాలో కొన్ని వేల మంది సంస్కృతాన్ని నేర్చుకుంటున్నారు ఇప్పుడు. వాళ్ళకి తెలుస్తోంది శాస్త్రాలు చెప్పడానికి పనికొచ్చే భాష సంస్కృతం అని. అది వాళ్ళు తెలుసుకుని మనకు చెప్పే లోపల మనమే బాగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దానికోసం భారతదేశంలో కంటే ఇక్కడ జరుగుతున్న కృషి చాలా నాకు ఆనందం కలిగించింది. ఇక్కడ సంస్కృత భారతి నిర్వహిస్తున్న వాళ్ళు చాలామంది నాకు కనబడ్డారు. ఇక్కడ మనబడి సంస్కృత భారతి రెండూ ఉన్నాయి. ఇక్కడ అమ్మ భాష అమ్మమ్మ భాష రెండూ కావాలి మనకి. రెండూ మనకు ప్రధానమే. ఎందుకంటే భారతీయ భాషలన్నీ సంస్కృతం కడుపులోంచి పుట్టాయి కనుక మరి రెండూ మనకు ప్రధానం కనుక కొన్నాళ్ళకి ఇక్కడి నుంచి మన భారతదేశానికి సంస్కృతం తెలుగు నేర్పడానికి అధ్యాపకులు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు, సందేహం లేదు. ఎందుకంటే జర్మన్ మొదలైన వాటన్నిటిలో కూడా సంస్కృతానికి ఉన్న గౌరవం అంతా ఇంత కాదు. మనం ఎందుకు నేర్చుకోవాలని చిన్న మాట. మన దేశంపై గౌరవం లేని వాళ్ళు సంస్కృతం నేర్చుకుని పుస్తకాలు చదివి మన సంస్కృతిని అవమానించే అర్థాలు చెప్తున్నారు దానికి. అవి మనం వింటూ అవునేమో అనుకుంటున్నాం. వాటి సరైన అర్థాలు మనకు తెలుసుకోవాలంటే మనం ముందు నేర్చుకోవాలి. తెలుసుకోండి, ఇక్కడ తెలుసుకుని మనం పురోగమిద్దాం. మధ్యలో పక్కకెళ్ళేమని అనుకోవద్దు. రాముడి గురించి వాల్మీకి సంస్కృతంలోనే రచించాడు. కింద ట్రాన్స్లేషన్ చదివే తెలుసుకుందామని కాకుండా శ్లోకం చదివి తెలుసుకునే విధంగా మనం ఎదగాలని కోరుకుంటూ, ఎందుకంటే వాల్మీకి వ్యాసుడు సింపుల్ సాంస్క్రిట్ వాడారండి. గట్టిగా ఏమీ లేవు. ఎక్కడైతే గొప్ప భావం ఉండదో అక్కడ పదాలు గట్టిగా వేస్తారు. ఎక్కడ భావం గట్టిగా ఉంటుందో భాష అలా వెళ్తుందిట. అలాంటి మహానుభావుడు వాల్మీకి. మధురిమ పండితీనాం మార్గదర్శి మహర్షికి. మొత్తాన్ని సంస్కృతంలో అందం చెప్తున్న రామచంద్రమూర్తి ఇస్తున్న అభయం సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. ఇవి చెప్పాడు మహానుభావుడు. ఒక్కసారి నన్ను ఆశ్రయించి ప్రపన్నుడై నీవాడను అంటే రెండు క్వాలిఫికేషన్. ప్రపన్నులం కావాలి, నీవాడను అనాలి. ప్రపన్నులం ప్రపత్తి. ఈ ప్రపత్తే భగవద్గీతలో స్వామి కూడా చెప్పాడు. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. మాయను దాటడం మహా కష్టం. ముందు భయపెట్టాడు. మాయను దాటడం మహా కష్టం, నన్ను శరణు పెడితే సులభం అన్నాడు. అంతే. ఇక్కడ చక్కటి మాట చెప్పాడు. ఇక్కడ ప్రపత్తి అంటే సర్వాహంకారమును విడిచిపెడితే అది శరణాగతి. తెలుసుకోవాలి. శరణాగతి అంటే అది తేలిక కాదండి. ఒకసారి రమణ మహర్షి దగ్గరకు ఒక ఆవిడ వెళ్ళి, నాకు అసలు జ్ఞానము నేను వీటికంటే హాయిగా భక్తి శరణాగతి గొప్పది అనుకుంటున్నానండి అందుట ఆవిడ. మహాత్ముల దగ్గరికి వెళ్ళి మన అభిప్రాయాలే చెప్పేది. ఇక్కడ అహంకారం వదలదు. మొత్తానికి చెప్పింది శరణాగతే చాలా గొప్పది అని. సరేనమ్మా, శరణాగతి అంటే ఏమనుకుంటున్నావు ముందు చెప్పన్నాడు. అడిగితే శరణంటే ఏముందండి, ఏ కష్టం వచ్చినా భగవంతుడు దిక్కు అనడం అని. అది కాదు శరణాగతి అంటే అని చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పారండి. శరణాగతి అంటే ఈశ్వరుడు తప్ప అన్యము లేదు అనే భావం శరణాగతి అన్నాడు. ఇక్కడ ఏమున్నది? ఈశ్వరుడు తప్ప అన్యం లేదు. నేను బయటపడడానికి బాగుపడ్డానికి అని కాదు, సర్వం ఈశ్వరుడే అనే భావంతో నీ అహం కూడా ఈశ్వరార్పణం చేయగలిగితే అదే శరణాగతి అన్నాడు. ఇక్కడ అలాంటి శరణాగతి ఉంటే అదే జ్ఞానమమ్మ, వేరే ఇంకే జ్ఞానం అక్కర్లేదన్నాడు మహానుభావుడు. నిజానికి శరణాగతి చాలా గొప్పది. మనం అనుకుంటూ ఉంటాం జ్ఞానం కంటే భక్తిని గొప్పదని. అంటే రెండూ అర్థం కాలేదని మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ శరణాగతి సామాన్యం కాదండి. అందుకే ప్రపద్యే అలా శరణు వేడి నీవాడను తవాస్మి. భగవంతుడిని లోపరుచుకోవడానికి రెండే మంత్రాలు. లోకంలో ఒక్కరిని వశం చేసుకోవడానికి మనం చాలా ఫీట్స్ చేస్తూ ఉంటాం. ప్రతివాడిని వశం చేసుకోవడానికి ఎన్ని వేషాలు వేస్తాం. అది కాదండి నేను చెప్పేది ఏంటంటే అని తలగొక్కుని మరీ చాలా చెప్తాం. కానీ భగవంతుడి దగ్గర రెండు మాటలు చెప్తే చాలటండి. త్వమేవ శరణం తవాస్మి. ఈ రెండే మంత్రాలు. త్వమేవ శరణం ఇది ప్రపత్తి, తవాస్మి నీవాడను. మనం అంటున్నామండి ఎప్పుడైనా నువ్వు ఎవరివయ్యా అంటే మన రిలేషన్స్ చాలా చెప్తాం, కానీ భగవంతుని వాడను మాత్రం చెప్పాం. అది చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. మనల్ని మనం ఎంత డివైడ్ చేస్తాం. ఫలానా వాళ్ళకి పిల్లలం, ఫలానా వాళ్ళకి తల్లులం, ఫలానా వాళ్ళకి తండ్రులం, ఫలానా వాళ్ళకి భర్త, ఫలానా వాళ్ళకి భార్య అంటున్నాం. కానీ నేను భగవంతుని వాడను ఒక్కటైనా విభాగం ఉందా అంటే మనకి లేదు. నేను భగవంతుని వాడను అనుకుంటే నీ రిలేషన్ కనెక్షన్ ఆయనతో ఏర్పడిపోయింది. అది తవాస్మి. ఒక్కసారి సర్వము నేనే అని తెలిసి నన్ను శరణి పెడితే వాడిని సర్వభూతముల నుండి రక్షిస్తాను అన్నాడు. ఇక్కడ ఈ భూతేభ్య అనేది సంస్కృతంలో ఉన్న చమత్కారం. ఇది పంచమీ విభక్తిలో వాడచ్చు, చతుర్థీ విభక్తిలో వాడచ్చు. రెండు విభక్తులు తెలుసు కదా. చతుర్థీ విభక్తి అర్థం ఏంటంటే సర్వభూతములకు అభయమిస్తాను, సర్వభూతములకై అభయమిస్తాను. అంటే నా శరణు వేడిన ప్రతి భూతానికి, ఎవడైనా సరే ప్రతి ప్రాణికి, భూతం అంటే ప్రాణి, ఏ ప్రాణికైనా అభయమిస్తాను, ఇదొక అర్థం. పంచమీ విభక్తి చేస్తే వలలన్ కంటే పట్టి నుండి.
దాని ప్రకారం సర్వభూతముల నుండి రక్షణ ఇస్తాను. ఇప్పుడు రెండు అర్థాలు వచ్చాయి. సర్వభూతములకు అభయం ఇస్తున్నాను, సర్వభూతముల నుండి అభయం ఇస్తున్నాను. ఈ మాట ఎవడనగలడండి? మనం ఎవరో అన్నాం. ఒక ఆయన పరిగెత్తుకు వచ్చాడు. ఏమిట్రా పరిగెడుతున్నా? నీకేం పర్వాలేదు, నేను ఉన్నాను అన్నాడు. ఎందుకు నీకు వచ్చిన ప్రమాదం ఏంటంటే? పులి వెంట పెడుతుంది అన్నాడు. ఇద్దరం కలిసి పరిగెడదాం అంటాడు. ఎందుకు? అందుకే తొందరపడి అభయం ఇచ్చినా మన వల్ల ఏం కాదు. ఇక్కడ సర్వభూతేభ్య అని ఎవడనగలడంటే అన్ని ప్రాణులను రక్షించగలిగేవాడు, అన్ని ప్రాణుల నుండి రక్షించగలిగేవాడంటే అన్ని ప్రాణుల మీద ఎవడి గ్రిప్ ఉందో వాడ పని చేయగలడు. అన్ని ప్రాణుల మీద, అన్ని భూతాల మీద ఎవడికుంది పట్టు? భగవంతుడికి ఉంది. చూసారా, రాముడు ఎంత మనిషిలా ప్రవర్తిస్తున్నా ఇలాంటి చోటు దొరికిపోతాడు వాడికి. ఆయన కూడా ఎంత మానవుళ్ళు యాక్ట్ చేస్తున్నా ఇక్కడ దొరికిపోయాడే లేదా? సర్వభూతములకు సర్వభూతముల నుండి అభయం ఇస్తాను అనగానే ఆయన సాక్షాత్తు నారాయణుడని తెలిసిపోయింది ఇక్కడ. అందుకే విభీషణ శరణాగతి రామాయణంలో అత్యంత ప్రధాన ఘట్టం. దీనివల్లే మనకు రాముడు విష్ణువుని దొరికిపోయాడు. ఇంకేంటి ఉన్నది ఇక్కడ? కనుక ఆయనకి ఆవేశం వచ్చేసింది. భక్తుడు ఎదురుగా పడితే ఆవేశం వచ్చి బయటపడిపోతాడు ఆయన ఇక్కడ. అది అభయం ఇచ్చారు కూడా అంత గొప్పగా మట్టాడు. అయితే ఈ తవాస్మి శరణము త్వమేవ శరణం ఎప్పుడు అనాలి? ఎన్ని మార్లు అనాలి? సకురుదేవ. అందమంతా అక్కడ ఉందండి. ఒక్కసారి చాలు అన్నాడు ఇక్కడ. ఒక్కసారి ఏంటంటే నేను చాలాసార్లు అన్నావు అది వచ్చింది బాధ. అనుకోలేదు అది నువ్వు ఒక్కసారి అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నట్ట, ఏమండి రామనామం 3 మార్లు అంటే పుణ్యం వస్తుందా అని. మహాపాపం వస్తున్నాడు ఆయన. ఇదేమిటయ్యా అంటే 3 మార్లు అంటే కానీ పుణ్యం రాదా? ఒక్కసారి చాలయ్యా అన్నట్టు. ఎంత అద్భుతంగా చెప్పారండి ఇక్కడ. అంటే ఎటువంటి నిష్ఠ దానిలో చూపిస్తున్నాడు. సకురుదేవ అంటే అర్థం ఏంటో చూడాలి. ఒక్కసారి అంటే ఓన్లీ వన్స్ అని కాదు ఇక్కడ అర్థం. ఒక్కసారి అనే మాటకు అర్థం మనసు మాట కలిపి ఒక్కటి చేసి అంటే ఇది దీని యొక్క అర్థం అండి ఇక్కడ. త్రికరణ శుద్ధిగా నీవాడను నువ్వే శరణ్యం అంటే వాడిని నేను రక్షిస్తాను అని అభయం ఇచ్చాడు స్వామి ఇక్కడ. ఆ అభయం ఇచ్చిన వెంటనే డిక్లేర్ చేశారు, నువ్వు ఇంకా రావచ్చు అని విభీషణుడికి. విభీషణుడు పరిగెత్తుకొచ్చాడు రాముడి దగ్గరికి. వచ్చి దండం పెడుతూ ఒక మాట అంటాడండి. ఆ మాట అన్నారు ఇక్కడ శంకర భగవత్పాదులు వారు. ఏమనంటే, రామా నువ్వెవరివి? శరణ్య సర్వభూతానాం త్వామహం శరణంగతః. ఎంత అన్నమాట అన్నాడు ఇక్కడ. ఇది నిజానికి అంతవరకు అభయం ఇవ్వద్దు అన్న వాళ్ళందరికీ మొట్టిగా పెట్టినట్టు అన్నాడు. ఎంత మృదువుగా అన్నాడంటే, సర్వభూతానాం శరణ్యం అంటే సర్వప్రాణికోట్లకు దిక్కైన నిన్ను నేను శరణు పెడుతున్నాను అన్నాడు ఇక్కడ. అంటే నాకు ఆయన అభయం ఇస్తానప్పుడు మీరెవర్రా మధ్యలో వద్దని చెప్పడానికి? ఆయన మీకే అనుకున్నారా? సర్వప్రాణికోట్లకు నిజమైన దిక్కు అతడు. కనుక భగవంతుడిని శరణు వేయడం అంటే కొత్తగా ఆయన పట్టుకోవడం కాదు, ఆయన పట్టులోనే మనం ఉన్నామని తెలుసుకోవడం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఉన్నది భగవంతుడిలోనే, భగవంతుడి వల్లే. అది తెలిస్తే శరణాగతి. అది తెలియకుండా అంతా మన నిర్వాహకం అనుకుంటే బాధ. ఇది తెలుసుకోవాల్సింది. ఒక ఆయన ఒక ట్రైన్ ఎక్కి నెత్తి మీద పెద్ద పట్టుకు నిలబడ్డాడు. అలాగా అక్కడ కూర్చుని ఆయన చూసి జాలిపడి, ఏంటి అలా నెత్తి మీద పెట్టుకున్నా కింద పెట్టానట. ఏముందండి, నేను నాకే టికెట్ తీసుకున్నాను కానీ టికెట్ తీసుకోలేదు అన్నట్టు. కానీ నువ్వు టికెట్ తీసుకుపోయినా నిన్ను పెట్టిన కూడా ట్రైన్ ఏమొస్తుందో తెలుసా అని చెప్పాడు అక్కడ. నువ్వు నెత్తి మీద పెట్టుకోవడం వల్ల ట్రైన్కి ఏం బరువు ఏం తగ్గలేదు, నిన్ను పెట్టిన కలిసి వస్తుంది అన్నాడు. అవునా అన్నాడు. పెట్టి దించి నీకేం పర్వాలేదు అన్నాడు. పెట్టి దించాడు. అమ్మాయి అని కూర్చున్నాడు. ఇప్పుడు వాడు ముందు 2 పెట్టుకున్నప్పుడు ట్రైనే మోసింది, కిందకి దించిన ట్రైనే మోసింది. కానీ తర్వాత వచ్చిన చేంజ్ ఏమిటి? వాడు నెత్తి మించి ముందు దిగిపోయింది ఇక్కడ. అలాగే ఏ కార్యభారమైనా మనమే మోస్తున్నాం అనుకుంటే అజ్ఞానం. అన్నిటిని ఆయనే మోస్తున్నాడని తెలుసుకుంటే ఆ ప్రయాణికుడు ఎంత హాయిగా ఉన్నాడో మనం అంత హాయిగా ఉండగలం. ఇది తెలుసుకోగలిగితే చాలు. ఇక్కడ మన నిర్వాహకం ఏం లేదండి. ఇక్కడ గ్రహించవలసింది అది. ఆ అహంకార త్యాగమే శరణాగతి. ఇది చూడండి, అహంకారం కరిగిపోతే భక్తి, అహంకారం భగవంతుడిలో ఐక్యమైపోతే జ్ఞానం. 2 ఒకటే అన్నాడు. రామకృష్ణ పరమహంస వద్ద 2 శిష్యులు ఉండేవారట. ఒకడు భక్తి మార్గంలో మహాత్ముడు, ఒకడు జ్ఞాన మార్గంలో మహాత్ముడు. 2 పరమహంస దగ్గరికి వచ్చి 3వ శిష్యుడు అడిగాడు, వీడికి ఏ మార్గమో లేదు, ప్రశ్నలు వేయడం తప్ప. ఈయన గారి ఒక ప్రశ్న వేశారట, ఏమంటే ఆ భక్తి మార్గంలో ఉన్న ఆయన గొప్పవాడా ఈయన గొప్పవాడా అని. 2 గొప్పే అన్నాడు. ఎలాగయ్యా అంటే దానికి చక్కని ఉదాహరణ చెప్పారు. ఒక 2 గొలుసులతో బంధించారట. 2 దగ్గర 2 టాలెంట్స్ ఉన్నాయి. ఒక ఆయనకి ఏం టాలెంట్ అంటే తన శరీరాన్ని తక్కువ చేసుకోగలిగిన శక్తి ఉందిట. కానీ గొలుసు బంధించగానే అతడు తన శరీరాన్ని తక్కువ చేసి గొలుసు కంటే చిన్నవాడే బయటకు వచ్చాట. 2 ఆయన గొలుసు గట్టిగా కడితే తన బలాన్ని పెంచి గొలుసుని ఛేదించి బయటకు వచ్చేట. 2 బయటకు వచ్చారు కదా, పద్ధతి వేరు. భక్తి
ఆ సంఖ్యలలో చిన్నవాడి రావడం లాంటిది, జ్ఞానం తనను పెంచుకుని విదిలించుకోవడం లాంటిది అయ్యా అన్నాడు. రెండు ఒకటే అని చెప్పాడు. ఇక్కడ ఎంత అందమైన మాట చెప్పాడు ఇక్కడ. ఇది గ్రహించగలగాలి. కానీ ఏదో ఒక సాధన మార్గంలో ఉంటే పనికిమాలిన ప్రశ్నలు అలుగురు అంత చక్కగా బోధించారు ఇక్కడ. అలాంటి శరణాగతి ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే త్రిభువన గత సర్వప్రాణి భావజ్ఞ విష్ణు. ఎంత అందమైన మాట. భగవంతుని ముందు ఏం చెప్పాలని తాపత్రయపడతారు. ఒక ఆయన వెంకటేశ్వరుడు దర్శనం దొరుకుతుందో లేదా అని బాధపడ్డట. దర్శనమే బయటకు వచ్చాక భోరు నేడ్చట. ఏడిస్తే నిజంగా తాదాత్మ్యంతో ఏడుస్తున్నాడు. అడుగురు ప్రశ్నిస్తే ఎందుకు ఏడ్చేవారంటే బోల్డ్ అడుగుదాం అనుకున్నాను, ఒక్కడు గుర్తు రాలేదండి అక్కడ అన్నట్టు. అది ఏడుపు. ఇది బాధ పాపం. ఏంటంటే కోరికలు గుర్తు రాలేదని ఒక్కటి. ఆయనకు అన్నీ తెలిసిన మనకు తెలిస్తే అంత బాగుంటుందండి. ఇక్కడ అదొక్కటి తెలిస్తే చాలు. అందుకే శంకర భగవత్పాల్ వారు ఒకటే మాట అన్నారు, తల్లి యథాయోగ్యం తథాకురు. ఇలా అడగలమా ఎప్పుడైనా మన భగవంతుడిని? యథాయోగ్యం తథాకురు, ఏది యోగ్యమో చెయ్యమ్మా అన్నాడు. అంత నిష్పూచిగా అనగలమా? ఆవిడ తెలుసో లేదో అని మనకు పెద్ద డౌట్. వాళ్ళకి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుందండి? అందుకే ఈ మాట అన్నాడు, త్రిభువనగత సర్వప్రాణి భావజ్ఞ విష్ణు. త్రిభువనగత సర్వప్రాణి భావజ్ఞ, ముల్లోకాల్లో ఉన్న సర్వప్రాణుల యొక్క భావము తెలిసినటువంటి వాడా. ఒకటే మాట చెప్పాడు ఇక్కడ. ఆయనకి ఇంక మనం నివేదించేది ఏముందండి అక్కడ? సర్వము ఆయనకి తెలుసున్న విషయం మనకు తెలిసి అప్పుడు ఏం కోరుకోవాలా అనే బదులు ఆయన్నే ప్రేమగా చూస్తూ తలంచుకుంటే ఏం కావాలో ఆయనే చేస్తాడు అక్కడ. ఆ మాట ఇక్కడ చూపిస్తున్నారు. ఎప్పుడైతే త్రిభువనగత ప్రాణి భావజ్ఞ అని తెలిసేమో అంతకంటే శరణాగతి ఇంకేముంది. అందుకే శరణాగతి మాట చెప్పినప్పుడు ఈ వాక్యాన్ని చెప్పారు శంకరులు ఈ శ్లోకంలో. అద్భుతంగా చెప్పి శరణముపగతోహం త్వాం శరణ్యం వరేణ్యం. ఈ వరేణ్యం అనే మాట గాయత్రి మంత్రంలో శబ్దం. అది వరేణ్యం విశ్వాత్మనే జపం చేసేవాడికి నేను చెప్పక్కర్లేదు. అటువంటి స్వరూపం. జయ జయ. ఇప్పుడు ఇంతవరకు జయ జయ 10 మార్లు వచ్చిందండి. 10 అంటే పూర్ణ సంఖ్య. జయ రామతత్వము జయతత్వము. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. రాముడు తత్వము జయం. అదే రామాయణ పారాయణ చేసిన వాళ్ళకి జయం లభిస్తుంది. జయతత్వమే రామ. ఇక్కడ రామశబ్దానికి జయమంత్రము ఎలా చేసుకోవాలో మంత్రశాస్త్రం చెప్తోంది. మొన్న రామాయ రామభద్రాయ ఒకటి, శ్రీరామ రామ రామీతి 2 మంత్రాలు వ్యాఖ్యానించుకున్నాం. ఇప్పుడు మరొక మంత్రం. మొత్తం 7 రోజుల్లో ఎన్ని మంత్రాలు వచ్చాయో తెలుసుకుంటే అన్ని ఉపదేశాలు ఇక్కడే జరిగిపోయాయి మనకి. దీన్ని ఎవరైతే నిజాయితీగా ఉపదేశం అనుకుని సాధన చేస్తారో వారు ధరించుతారు, అందులో సందేహం లేదు. ఇందులో ఏ మాట నాది కాదు, శాస్త్రంది. మంత్రశాస్త్రంలో రామమంత్రాన్ని ఎలా ఇచ్చారో చూడండి. శ్రీరామేతి పదం చోక్త్వా జయరామ పదం తతః. మంత్రాన్ని అలా చెప్తుందండి శాస్త్రం. నేరుగా మంత్రాన్ని ఇవ్వదు. మంత్రోద్ధారణకు ప్రక్రియ. నేరుగా మంత్రాలు పుస్తకాల్లో రాయరు, సీడీల్లో పాడరు. గురువు ఉపదేశిస్తాడు. పద్ధతి అది. ముందు శ్రీరామ అని, శ్రీరామ అన్నారా, రాసుకోవచ్చు. చెప్తున్నది శ్రీరామేతి పదంచ ఉక్త్వా, శ్రీరామ అని పదమని, జయరామ పదం తదః, జయరామ అని తరువాత రాసి జయద్వయం వదేత్. జయద్వయం, 2 జయులు పడుకో అన్నాడు. అన్న తర్వాత ఏం చేయాలి? రామేతి మంత్రరాజకం, జయ జయ అని మళ్ళీ రామ పెట్టు అన్నాడు ఇక్కడ. అప్పుడు త్రయోదశార్ణ మంత్రము అంటారు దీన్ని అన్నాడు. త్రయోదశార్ణ మంత్రేతి, 13 అక్షరాల మహామంత్రం అవుతుందయ్యా అన్నాడు. శ్రీరామ రాశారు కదా, తర్వాత జయరామ పెట్టండి, తర్వాత 2 మార్లు జయ, తర్వాత రామ పెట్టండి. ఏమైంది? శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది మహామంత్రం అండి. మళ్ళీ ఇదే మంత్రం హనుమంతునికి కూడా అనుసంధానించడం హనుమన్ మంత్రశాస్త్రంలో కనపడుతుంది. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. అంతే. హనుమంతుడు అంటే రాముడికి ఇష్టం, రాముడు అంటే హనుమంతుడికి ఇష్టం కనుక ఇద్దరి కోసం 2 చేసుకోవచ్చు మనం. ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 13 అక్షరాల మహామంత్రం జయమంత్రం. ఇది జపించిన వారికి జయం కలుగుతుంది. ఎందుకంటే రామతత్వం జయం. అందుకు రాముడిని ఆరాధించిన వారికి జయం కలుగుతుంది. హనుమంతుడు సుందరకాండలో రామతత్వాన్ని బాహాటంగా ప్రకటిస్తాడు. రాక్షస సంహారం చేసే ముందు జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహర్తః పాదపైచ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిష్టాం సర్వరక్షసాం. దీన్ని జయమంత్రం అంటారు, జయఘోష అంటారు. ఇందులో మొట్టమొదటి మాట ఏమన్నాడు? జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. ఇక్కడ రాముడు జయించుచున్నాడు అన్నారు. అందుకే రామాయణ పారాయణ చేసేటప్పుడు శ్రద్ధగా ఒక మంత్రాన్ని ముందు చదువుతారండి. ఈ ధ్యాన శ్లోకాన్ని ఋషులు రాశారు. ఆ శ్లోకం ఒక్కసారి చెప్పుకుంటే అందరికీ కూడా దాని అనుగ్రహం లభిస్తుందని. జయతి రఘువంశ తిలకః కౌసల్యా హృదయ నందనో రామః
దశవదన నిధనకారి దాసరథి పుండరీకాక్ష. ఈ శ్లోకం చదువుతారు. ఇందులో జయతి రఘువంశ తిలకః అని ప్రారంభించారు. సరిగ్గా హనుమంతుడు కూడా జయతి అన్నాడు. ఈ జయ శబ్దానికి ఉన్న విశేషం చూద్దాం. జయతి అన్నాడు కానీ జయత్తు అనలేదు. సంస్కృతంలో జయత్తు అంటే జయము కలుగుగాక, జయమగుగాక. ఇట్స్ ఓన్లీ ఎక్స్పెక్టేషన్, అంటే ఇప్పుడు లేదు రేపు వస్తుందని. కానీ రాముడు జయత్తు కాదు, జయతి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. జయతి అంటే కంటిన్యూటీ, ప్రజెంట్ యొక్క కంటిన్యూటీ. కనుక జయతి అంటే రామునికి ఎప్పుడూ జయమే, జయించుతూనే ఉన్నాడు అని. సూర్యుడు ఒకరోజు ప్రకాశించి ఒకరోజు ప్రకాశించకుండా ఉంటాడా? ఆయన స్వరూపమే ప్రకాశం. రాముడు అంటేనే జయం, జయమే రాముడు. అందుకే తమిళనాడులో మన శ్రీరామకోటి రాసినట్లుగా శ్రీరామ జయం, శ్రీరామ జయం అని రాస్తుంటారండి. మీరు పరిశీలించాలో లేదో. శ్రీరామ జయం, రాముడు అంటేనే జయతత్వము, జయతత్వము. హనుమంతుడు అక్కడ ప్రకటించాడు రాముడికి ఎప్పుడూ జయమే. ఆయన కొత్తగా జయము కలుగు గాక కాదు, ఆయన ఉన్నాడంటే జయం. అందుకే విష్ణు జిష్ణు అంటారు ఆయన. జిష్ణు అంటే జయశీలత్వాత్ జిష్ణు అని అర్థం. ఇక్కడ జయం ఆయన స్వభావం, శీలం అంటే స్వభావం. సూర్యుడికి వెలుగు ఎంత స్వభావమో, మంచుకు చల్లదనం ఎలా స్వభావమో, పటిక బెల్లానికి తీపి ఎలా స్వభావమో, రామునికి జయం అలాగా అన్నాడు ఇక్కడ. కనుక అలాంటి రాముడిని ఎవరు పట్టుకుంటాడో వాడికి జయమే, వాడికి అపజయం లేదండి. అందుకే ఏ పురాణముల ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరన్నడును అన్నాడు అన్నమయ్య. భగవద్దాసులకు ఎప్పుడు బాధ లేదు. అందుకే నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారు అన్నాడు రామదాసు. ఇది విశేషమైన మాట. అందుకు రాముడు అంటే జయం కనుక జయతి. ఎందుకయ్యా రాముడికి జయం? అతిబలహ. అతిబలహ అంటే అతిక్రమించిన బలము కలవాడు. అతిక్రమించిన అంటే ఎబోవ్ ఆల్. ఇది ఇక్కడ అర్థం చెప్పడం. అందరినీ అతిక్రమించిపోయిన, దాటిపోయిన బలంట. అంటే నర, సుర, అసుర, మహామహాబలమైన సర్వమునకు మించిపోయిన బలమైన, ఆయన మించిన బలం మరొకట్లేదు. ఇది తద్విష్ణోర్బలమాహు మంత్రం చెప్తోంది. విష్ణువే బలం. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు, బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకు బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్ర. ప్రపంచాన్ని పట్టి నడిపే భగవంతుడి బలం కంటే బలమేముందయ్యా? ఆ బలమే అతిబలం. కనుక అతిబలుడైన రామునికి జయము, మహాబలుడైన లక్ష్మణునికి జయం, మా సుగ్రీవుడికి కూడా జయం. రాజా జయితి సుగ్రీవ. ఏమిటయ్యా ఆయన స్పెషాలిటీ? రాఘవేణ అభిపాలిత. ఎంత అందమైన మాట అన్నాడు. రాముడి చేత రక్షింపబడుతున్న సుగ్రీవునికి జయం. అంటే సుగ్రీవుడికి ఎందువల్ల జయం? రాముడి చేత రక్షింపబడుతున్నాడు. ఆయనకి అతిబల మహాబల ఆయనకున్న అర్హత ఒక్కటే, భగవద్ రక్ష దొరికింది. కనుక భగవంతుడు ఎప్పుడు జయిస్తాడు, భగవంతుడు రక్ష దొరికిన వారికి కూడా జయం లభిస్తుంది. ఇది అక్కడ బోధించాడు హనుమంతుడు. జయ శబ్దం. జయము అంటే ఇప్పుడు మరొకటి తెలుసుకోవాలి. ఇంతవరకు జయమే రాముడు, జయమే రాముడు అది. జయం అంటే ఏమిటి? జయం అంటే సక్సెస్ ఆర్ విక్టరీ, మీ ఇష్టం ఏదైనా చెప్పచ్చు. జయం అంటే గెలుపు. తెలుగులో గెలుపు అంటే అందరినీ మించి ఉండుట. ఇది దీని యొక్క అర్థం చెప్పాడు ఇక్కడ. ఎవడైనా ఎలా కోరుకుంటాడంటే ఉన్నదానిలో నెంబర్ 1 అనుకుంటాడు. అంటే గుంపులో గోవిందగా వరకు ఉండాలని అనిపించదు. సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని వేదమే చెప్తోంది ఇక్కడ. నువ్వు ఉన్న చోట నువ్వు గొప్పగా ఉండాలి. ప్రతివాడు అదే కదా కోరుకుంటాడు. దాన్నే జయం అంటారు. అందరిని మించిపోయి ఉంటే అదే గెలుపు. రాముడు అందరిని మించిపోయి ఉన్నాడు. రాముడిని ఆశ్రయించిన వాళ్ళకు కూడా ఆ స్థితిని ఇస్తున్నాడు కనుక రాముడు జయస్వరూపుడు. ఇది ఒక అర్థం. జయం అనే దానికి మరొక అర్థం చెప్తున్నాడు. జయం అంటే అనుకున్నది సాధించిన జయం. అనుకున్నదే కాదు, సాధించవలసింది సాధించడం జయం. ఎందుకంటే అనుకున్నది వేరు, సాధించవలసింది వేరు. చిన్నపిల్లలకు పాపం సాధించవలసింది తెలియదు, అనుకున్నది మాత్రం సాధిస్తారు వాళ్ళు. చాక్లెట్ తింటే చాలు, వాడికి అదే జయం, అదే జయం. అలాగే మనకి మరికొన్ని జయాలు శాస్త్రం చెప్పింది కానీ మనకు జయం అనిపించదు. చిన్నపిల్లాడికి చాక్లెటే ఎలా గొప్పది అనిపిస్తుందో మనకి ఇంకా ఐహిక విషయాలు గొప్పవి అనిపిస్తుంటాయి. అసలు జయం తెలియాలన్నా మనకు తెలియదు కనుక శాస్త్రమే పనిచేసింది. జయం అంటే 4 సాధించిన వాడు నిజమైన సక్సెస్ఫుల్ పర్సన్ అండి. ఇది తెలుసుకోండి. జయం అంటే ఇంత అద్భుతమైన డెఫినేషన్ ప్రపంచంలో ఇంకా ఏ వాంగ్మయం ఇవ్వలేదు, ఋషుల వాంగ్మయం తప్ప. మీరు చెప్పచ్చు, వాట్ ఈస్ ద సక్సెస్ఫుల్ లైఫ్? 4 సాధించాలి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 సాధిస్తేనే. అంతేగాని అర్థకామాలు సాధించినంత మాత్రాన సక్సెస్ కాదు. చిట్ట చివరి గోల్ అది మోక్షం. కొంతమంది ధర్మం పట్టుకుని అర్థకామాలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సాధన చేసి మోక్షాన్ని పొందుతారు, వాళ్ళు సక్సెస్ఫుల్లే. ఎందుకంటే అల్టిమేట్ పట్టుకున్నారు కదా వాళ్ళు. కనుక ఇందులో ఏదో సగం సాధించినా పూర్తిగా సాధించినా మళ్ళీ పుట్టాలండి. ఇది అందుకే మనిషి ఎంతవరకు పుడుతూ ఉంటాడంటే మోక్షం పొందే వరకు పుడుతూ ఉంటాడు. మోక్షం పొందే మరి పుట్టక్కర్లే. పని సాధించాక మళ్ళీ ఇంకేం పని అండి మనకి ఇక్కడ. అందుకే సంపూర్ణంగా పురుషార్థ సాధనయే జయము. పురుషార్థములు ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 మంచిదే. మన వాళ్ళు అర్థకామాలను వద్దనలేదండి ఇక్కడ. అటు ధర్మం, ఇటు మోక్షం పెట్టారు, అది మర్చిపోవద్దు. అందుకే కామానికి మొదటి ప్లేస్ పెడితే శత్రువే కూర్చుంటుంది, మధ్యలో పెడితే బాధ లేదు.
కామానికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి, మీకే తెలుస్తుంది. కామ వెంటనే 5 పేర్లు వస్తాయి మీకు. చెప్పగలరా ఎవడైనా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. ఒక్కండి ఫస్ట్ ప్లేస్ ఇవ్వగానే 5 తయారైపోయారు అక్కడ, చూసారా? కానీ కామానికి ఫస్ట్ ప్లేస్ ఇస్తే 5 వచ్చేస్తాయి. కామాన్ని శాండ్విచ్ లాగా ధర్మానికి మోక్షానికి మధ్యలో పెట్టండి, ఎంత బాగుంటుందో. అర్థ కామ, ఆ 2 ధర్మ మోక్షాల మధ్యలో ఉంటే ప్రమాదం కాదు. ఇప్పుడు తెలిసింది కదా. కానీ ముందు ధర్మం, తర్వాత అర్థకామాలు అయితే తర్వాత మోక్షం, అదే చూసుకున్నాం తర్వాత. అందుకే కామానికి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఇవ్వకుండా ధర్మం తర్వాత ప్లేస్మెంట్ ఇస్తే చాలా మంచిది ఇక్కడ. ఆ కారణం చేతనే చతుర్విధ పురుషార్థాలు సాధించడమే జయం. ఎంత చెప్పినా 4 వస్తే బాగుండని అనిపించిందా లేదా చెప్పండి. 4 కావాలి, దానికే ఉందండి. ఒక ఆవిడ ఎవరు అడిగారు, ఇప్పుడు భగవంతుడిని కోరుకోకూడదు అంటారు కదంటే, నిజంగా కోరుకోకూడదు అని అంత బాధపడక్కర్లేదు, హాయిగా కోరుకోవచ్చు. కోరికలు తీర్చడానికే భగవంతుడున్నాడు. ఒకటే సమాధానం, కోరిక ఉంటే భగవంతుడిని కోరుకోవచ్చు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కోరిక లేకపోతే వేరే విషయం. కానీ కోరిక గొంతు నొక్కి భగవంతుడి మీద కోరుకోకూడదు అనుకోవద్దు. హాయిగా కోరుకోండి. ఆయన కాకపోతే ఎవరు కోరుకుంటారు? అసలు ఆయన ఇబ్బంది ఏది రాదు. కోరుకున్నాం అనుకోండి, దొరికింది ఆయన ఇచ్చాడని స్పృహ ఉంటుంది కనీసం. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఆ స్పృహ ఉంటే ఆ సంపాదించింది మనం చెడగొట్టదు. ఇది తెలుసుకుంటే చాలు. మనం అనుభవిస్తున్నది భగవంతుడు ఇచ్చినది అని స్పృహ ఎవడుకుంటుందో వాడు నశించాడు. ఈ వాక్యం ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అర్థం కాకపోతే రాసుకున్న తర్వాత మననం చేసుకోండి. మనం అనుభవిస్తున్నది భగవంతుడు అనుగ్రహించినది అని ఎవడు గుర్తుంటుందో వాడు పతనము కాడు. తెలుసుకుంటాడు. ఒక్కటి మనం ఏది అనుభవించినా అది ఈశ్వర ప్రసాదం. అందుకే రమణ మహర్షి ఒక మాట చెప్పారు, ప్రపంచాన్ని పదార్థ దృష్టితో చూసేవాడు నాస్తికుడు, ప్రపంచాన్ని ప్రసాద దృష్టితో చూసేవాడు ఆస్తికుడు. ఇంతే, ఇంకేమీ లేదండి ఇక్కడ. నువ్వు అనుభవించే ప్రతిదీ ఆయన ప్రసాదము. ప్రసాదం అంటే అనుగ్రహం. నువ్వు అనుభవించే ప్రతిదీ ఆయన ప్రసాదం అని తెలిస్తే ఇంకేమున్నది? అది భక్తి, అది జీవితం. ఏది ఇచ్చినా ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు. స్పృహ ఉంచుకోండి. ఆయన ఇచ్చాడు, మార్కు పెట్టావు కనుక ఆయన చెడగొట్టకుండా చూసుకుంటాడు మహానుభావుడు ఇక్కడ. అందుకే ధర్మ అర్థ కామ మోక్షములు 4 సాధించడమే జయం. ఆ జయం ఇచ్చేవాడు ఆయన గనక శ్రీరామ జయం. అందుకు ఎవరైతే శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటారో వారికి జయం లభించి తీరుతుంది. వాళ్ళు ఉన్న రంగంలో గొప్పగా ఉంటారు. ధర్మార్థ కామ మోక్షం 4 సాధించగలరు. అందుకు ఆ మంత్రాన్ని అలా కూర్చారండి. 3 మార్లు పెట్టారు చూడండి. జయ 3 అయ్యింది, రామ 3 అయ్యింది. ఇంపార్టెన్స్ ముందు రాముడికి ఇవ్వు, తర్వాత జయం అది వస్తుంది. అదే శ్రీరామ. పొట్టి రామ కాదు, శ్రీరామ. శ్రీరామ అన్నాక మళ్ళీ శ్రీ సీతారామ అనక్కర్లేదండి, శ్రీలోనే సీతం ఉంది కనుక శ్రీరామ జయరామ జయ జయరామ. 3 రామలు 3 జయులు. 3 రామల పవర్ ఏంటో నిన్ననే చెప్పుకున్నాం. 3 జైలు కలిపాం. 3 పవర్ చాలా గొప్పదండి, ముమ్మాటికి చాలా గొప్పది. అంతే కదా. కాస్మిక్ నెంబర్ అది, సామాన్యం కాదు. అందుకే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని ఇవాళ మనం రామచంద్రమూర్తి మనకు అనుగ్రహించాడని భావిద్దాం. తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ రామాయణంపై ఒక శ్లోకాన్ని చెప్తున్నారు. ఇక్కడ రామాయణంపై చాలా శ్లోకాలు రచించారు. ఇక్కడ రామాయణాన్ని కల్పవృక్షం అన్నారు, రామాయణాన్ని అమృతం అన్నారు. అయితే రామాయణం కల్పవృక్షంగా మహాత్మునికి కనబడితే విషవృక్షంగా మరికొందరికి కనబడింది. ఏం చేస్తాం? కల్పవృక్షానికి ఒక లక్షణం ఉందండి, ఏది అనుకుంటే అలా కనబడుతుంది. కానీ విషవృక్షం అంటే విషవృక్షంగా కనబడింది కనుక అది కల్పవృక్షం తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని మహాకల్పవృక్షం అది. ఆ మహాకల్పవృక్షం రామాయణ అమృతం. ఎప్పిబన్ సతతం రామచరితామృత సాగరం అతృప్తస్థం ముందిం వందే ప్రాచేత సమకల్మషం అన్నారు ఇక్కడ. రామచరిత్ర ఒక అమృత సముద్రం అంట. ఈ సముద్రం ఉప్పు నీరు ఎంతనో తాగడానికి పనికిరాదు. రామచరిత్ర అమృత సముద్రం. అది ఎంత తాగినా తృప్తి ఉండదు, ఇంకా తాగాలనిపిస్తుందిట. అలాంటి అసంతృప్తి కలిగినటువంటి పెద్ద ఋషి వాల్మీకి. అందుకని ఎప్పుడు రామకథామృత పానం చేస్తూనే ఉంటాడయ్యా అని చెప్పారు ఇక్కడ. అంతేకాదు ఆ రామకథామృత పానం చేస్తే జన్మ వ్యాధి జరా విపత్త మరణం అత్యంత సౌపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోత్పదం శాశ్వతం అంటున్నారు ఇక్కడ. మామూలు అమృతాలు తాగితే బయట రోగాలు పోతాయేమో కానీ రామాయణ అమృతం తాగితే ఈ సంసార రోగమే పోయి ముక్తి లభిస్తుందయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే రామాయణం మాత్రం ఒకానొక క్లాసిక్ అనుకోవద్దు. అదొక పుస్తకం మాత్రం కాదు, రామాయణం గ్రంథం కాదు. రామాయణం ఋషులు ఇచ్చిన మంత్ర రాశి. అందుకే ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. రామాయణం మంత్ర రాశి. రామాయణం మన ఇంట్లో ఉండాల్సిన గ్రంథం అండి. కొందరు అంటూ ఉంటారు భారతదేశానికి ఏదో నేషనల్ బుక్ చెప్పాలి అంటే భగవద్గీత భాగవతమ ఏవో అంటారు. కాదని నేను అన్నగాని భారతదేశానికి అంతటికీ ఏదైనా ఒక నేషనల్ బుక్ అని చెప్పగలిగితే రామాయణమేనండి. ఇక్కడ నేషనల్ ఎపిక్ రామాయణమే. ఈ మాట మనం వ్యాప్తి చేయగలగాలి, కళ్ళు తెరిపించగలగాలి. భారతీయత అంటే ఏమిటి దాని ఉంది, కుటుంబ వ్యవస్థ అంటే ఏమిటి,
నాస్తికుడైనా ఇతర మతస్థుడైనా ఒప్పుకోగలిగేది రామాయణం. ఒక కల్చర్, ఒక సివిలైజేషన్, నాగరికత అన్నీ ఉన్నాయి. ఏ మతస్థుడికి ఏ అభ్యంతరం ఉంది దాంట్లో? ఒక అద్భుతమైనటువంటి మహా ఆదర్శమూర్తున్నాడు కనుక ఆ ధోరణిగా చూసేవాళ్ళకి ఆతృప్తి ఉన్నది కదా. కనుక రామాయణం సమగ్ర భారతీయ సంస్కృతికి ప్రతీక. భారతదేశంలో ధర్మ, ఉపాసన, తత్వజ్ఞానములు మూడింటికి ఆధార గ్రంథం కనుక రామాయణమే మన జాతీయ గ్రంథం. అలాంటి రామాయణం రోజు చదువుకోవడమైనా చేయాలండి. లేకపోతే కొంతమంది నేటికి పునర్వసు నుంచి పునర్వసు వరకు రామాయణం పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు. నేను చూశాను అలాంటి వాడిని. ఒక ఐటీ కుర్రవాడు నిత్య రామాయణ పారాయణ చేసేవాడు నాకు తెలుసు. అతని జీవితంలో ఎంత ఉన్నత స్థితికి వెళ్ళాడో కూడా నాకు తెలుసు. కేవలం గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు వేసిన సంస్కృత రామాయణాన్ని నిరంతరం పారాయణ చేసుకుంటున్న మహానుభావుడు. ఆయన క్షేత్రాల్లో కూడా చేశాడు. అంతేకాదు రామాయణంలో కొన్ని కాండలు కొన్ని గ్రహదోషాలు పోగొడతాయి, కొన్ని సర్గలు కొన్ని గ్రహదోషాలు పోగొడతాయి, కొన్ని అరిష్టాలు పోగొడతాయి. ఆ సర్గలకు ఆ శక్తి ఉన్నది కనుక రామాయణం అంతా రామాయణం వేదసమం అని మహానుభావుడు వాల్మీకి అన్నాడంటే వేదపారాయణానికి ఎంత ఫలితం ఉందో రామాయణ పారాయణకు అంత ఫలితం. వేదపారాయణకు ఉన్న నియమాలన్నీ రామాయణానికి లేవు. దానికి ఉన్న కొద్ది నియమాలు చేసినా చాలు, అంత ఉన్నది రామాయణం. మొత్తం రామాయణం చదువుకోలేకపోయినా ప్రథమంలో నారద మహర్షి వాల్మీకి ఉపదేశించిన బాలరామాయణం కొద్దిగా ఒక్క సర్గలోనే వస్తుందండి. అది పారాయణ చేసిన చాలు, కనీసం చాలంటే అక్కడ ఆగమని కాదు, మొదట చేసిన తర్వాత దానికి వెళ్ళండి. ఇక్కడ అనేక మంది సంస్కృతం తెలుగు నేర్పుతున్న వాళ్ళు ఉన్నారు, పిల్లల చేత నేర్పించాలని తాపత్రయపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే వాల్మీకి రామాయణంలో బాలకాండలో సంక్షేప రామాయణం ఉన్నది, నారదుడు ఉపదేశించింది. అది ముందు చక్కగా మనం నేర్చుకుని పిల్లల చేత నేర్పిద్దాం. మొత్తం రామాయణం ఉందండి అందులో. అది బాగా నేర్చుకుని మళ్ళీ నేను వచ్చే ఏడాది వచ్చేటప్పటికీ ఆ బాలరామాయణం అంతా నేర్చుకున్న వాళ్ళేమో కనబడతారేమో చూద్దాం. నామరామాయణం వేరు, నారదుల వారిది. బాలరామాయణం వేరు. దీన్నే బాలరామాయణం అంటారు. బాల అంటే చిన్నపిల్లల అని కాదు, ఇక్కడ బాలానాం ధారణ పట్టు బాలహ అన్నారు. ఇక్కడ ధారణ పట్టుత్వం గుర్తుపెట్టుకోవాలండి ఆ వయస్సులో. అందుకు ముందు బాలరామాయణం చదివించండి, వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి. పైగా నారదులు చెప్పారు కనుక మంత్రమయంగా ఉంటుంది. చూడడానికి చిన్నదే కానీ మొత్తం సారవంతా అందులో ఉంది. అదేనా పెట్టుకోవడం, ఇంట్లో దేవమందిరంలో రామాయణం పెట్టుకుని పువ్వు పెట్టి దండం పెట్టడమైనా చాలు. రామాయణం ఉన్న చోట చాలండి, దానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. అలాంటి రామాయణం లాంటి గ్రంథం పుట్టినటువంటి భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అని భావిస్తూ శ్రీరామాయణ మాదికావ్యం ఋషిణా వాల్మీకినా నిర్మితం వేదాంతార్థ విశారదైరనుదినం స్తుత్యం సురైరక్షితం శ్రోతృణామఘనాశనం సురతరోస్తుల్యం తు ముక్తిప్రదం ఏ శృణ్వంతి పఠంతి రామచరితం తే యాంతి విష్ణోపదం. మొత్తం రామాయణము దాని స్వభావము ప్రభావము రెండు చెప్పాడు ఇక్కడ. శ్రీ రామాయణం ఆది కావ్యం, మొదటి కావ్యం. ఎందుకంటే వేదము తర్వాత వచ్చిన కావ్యం ఇది. వేదం మానవ నిర్మితం కాదు, ఋషులు దర్శించింది. ఒక ఋషి నిర్మించింది రామాయణం, అందుకే ఆది కావ్యం అని మాట వచ్చినది. రచించింది ఎవరు? ఋషినా వాల్మీకినా నిర్మితం. రామాయణం ఏ భాషలో వచ్చిన గొప్పదే కాదనం, కానీ వాల్మీకి రామాయణం అనుకున్న ప్రాధాన్యం వేరండి. అదే ప్రతి రామాయణకర్త వాల్మీకి రామాయణం నెత్తిన పెట్టుకోవాల్సిందే. అది పారాయణకి వాల్మీకి రామాయణం కంటే మహత్వమైనది మనకు దొరకదు మనకి. అందుకే వాల్మీకినా నిర్మితం. అది ఎవరు చదువుతారు చూడండి. వేదాంతార్థ విశారదై అనుదినం స్తుత్యం. వేదాంతము యొక్క పరమార్థము తెలిసిన వారు అనుదినం చదువుతారు. అందుకని రామాయణం భారతాలు కాదండి. ఎక్కడ ఉపనిషత్తు చదువుతానండి అంటే ఉట్టికెక్కలేని స్వర్గానికి ఎక్కడెక్కుతుందండి. ఇక్కడ అసలు రామాయణాన్ని అనుదినం చింతన చేస్తే వేదాంతార్థము తెలిసిన వారు రామాయణాన్ని వేదాంతపరంగా గ్రహించగలరు అన్నాడు ఇక్కడ. కనుక వారు స్మరిస్తారు. అంతేకాదు రామాయణానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పసితనంలో మనందరం రామాయణం విన్నాం. మన అమ్మలో అమ్మమ్మలో చెప్పారు. ఇప్పుడు అమ్మలమ్మమ్మలు చెప్పగలరో లేదో నాకు తెలియదు. మహా అయితే సీడీలో చూడరా అంటారు. రామాయణం ముందు చిన్నప్పుడు విన్నప్పుడు ఒక ఉత్సాహం అండి. రామాయణంలో ఉన్న గొప్పతనం చూడండి. ఒక ఉత్సాహం, హనుమంతుడు వచ్చాడంటే ఒక ఉత్సాహం, రాముడు ధనుసు తీసాడంటే ఉత్సాహం. మనం కూడా ధనుర్బాణాలు పట్టు తిరుగుతుంటాం. అంత ఉత్సాహం చిన్నప్పుడు. కొంచెం పెద్ద అయ్యాం, యవ్వనం వచ్చింది, అప్పుడు విచక్షణ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ధర్మం అంటే ఏమిటి, క్యారెక్టర్ అంటే ఏమిటి, పర్సనాలిటీ ఏంటి అంటే ఏమిటి, వర్చ్యూస్ అంటే ఏమిటి, వైసెస్ అంటే ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకుంటూ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాం. ఎప్పుడు? యవ్వనంలో. పెద్దవాళ్ళం అయ్యాం. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ రామతత్వాన్ని మననం చేసుకుంటూ అది ఆత్మారామతత్వంగా అనుసంధానం చేసుకుంటూ స్మరిస్తూ తరించిపోతాం. ఒకే పుస్తకం బాల్యానికి, యవ్వనానికి, వృద్ధాప్యానికి కూడా పనికొస్తూ బ్రతుకు మొదటి నుండి చివరి వరకు తోడుండే గ్రంథం రామాయణం. తెలుసుకోండి, ఎంత శక్తి ఏ గ్రంథానికి ఉన్నది. అది రామాయణం యొక్క ప్రత్యేకత అని చెప్తున్నాడు. అందుకే
ఆ వాల్మీకి ఒక్కసారి తలంచుకుంటే ఈ సంసారం ఇదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తిప్పగలదా, సత్కావ్య నిర్మాణ రేఖా సామగ్రి రుణంబు తిప్పగలదా అన్నారు కవి సమ్రాట్ విశ్వనాథ వారు. ఈ సంసారం ఇదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తిప్పగలదా. ఎన్ని జన్మలెత్తిన వాల్మీకి రుణం తీర్చుకోలేమండి. అది తెలియాలంటే ఒక్కసారైనా వాల్మీకి రామాయణం చదవాలి. ఒక్కసారి వాల్మీకి రామాయణం చదివితే ఇన్నాళ్ళు చదవకుండా జన్మ వ్యర్థం చేసుకున్నామని కొంచెం ఏడుస్తాం, ఇప్పటికైనా చదివేమని సంతోషిస్తాం. అది రామాయణం ఉన్న శక్తి. ఈ ప్రేరణతో ఎంతమంది రామాయణం పట్టుకుంటారో వాళ్ళందరికీ నేను ముందుగానే నమస్కరిస్తున్నాను. ఇక్కడ వేదాంతార్థ విశారదైర్ అనుదినం స్తుత్యం సురైరచితం. దేవతలు కూడా రామాయణానికి సంతోషిస్తారట. అందుకే రామాయణంలో ఒక మాట అంటాడు వాల్మీకి, ఎక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడ దేవతలు ఆనందం నృత్యం చేస్తారట. దేవతలు అక్కడ ఉంటే ఆ చోట్లో మనం ఉంటే చాలు. మీకు తెలుసో లేదో 5-6 రోజుల్లో ఒకరోజు వచ్చి ఒకరోజు రాని వాళ్ళు ఉన్నారేమో, కానీ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు దేవతలందరూ ఇక్కడ ఉన్నారు. తెలుసుకోండి, ఇక్కడ శాస్త్రం అది. దేవతలు మసలే చోట్లో 2 గంటలు కూర్చుంటే మన బ్రతుకు ధన్యమైపోతుంది. ఇంకేం కావాలి ఇక్కడ? అందుకే భగవత్కథల్ని ఎప్పుడూ కాలక్షేపాల కింద భావించద్దు, యజ్ఞం కింద భావించాలి ఇక్కడ. అందుకే సురైరర్చితం, దేవతలు కూడా అర్చించేటువంటిది రామాయణం. శ్రోతృణాం అఘనాశనం. రామాయణం వింటూ ఉంటే మనలో ఉన్న దోషములన్నీ దహనమైపోతుంటాడు మనకు తెలియకుండానే. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎంత విన్నా గుర్తుండదండి అన్నారు ఒకరు. పర్వాలేదు, విన్నారుగా, వింటున్నంతసేపు బాగుందండి, అది చాలు. వింటున్నంతసేపు బాగున్నా చాలు. ఒక పిల్లాడు వాళ్ళ నాన్నగారు గ్రంథాలు చదువుతుంటే పక్కన కూర్చున్నట్ట, నాన్న నువ్వు చదువుతున్నంతసేపు బాగుందిగా నాకేం అర్థం కాలేదన్నాడు. అర్థం కాలేదు సరిగ్గా, నా లోపల నిలబడట్లేదు. అప్పటికేదో బాగుంటుంది, నిలబడట్లేదంటే వెంటనే అక్కడ బొగ్గుల తట్ట ఒకటి కనబడింది అండి. ఆ బొగ్గులని కిందన పోసి ఆ తట్టతో నీళ్లు తీసుకురా అన్నట్ట. బొగ్గుల తట్టతో నీళ్ళు ఎలాగా? కానీ పెద్ద ఆయన చెప్పాడు కదా అని వెళ్ళి బొగ్గుల తట్టతో నీళ్లు తెస్తున్నాడు. తెస్తుంటే మొత్తం నీళ్ళు కారిపోయేది. మళ్ళీ తీసుకురా అన్నట్ట. మళ్ళీ తెగ వెళ్తున్నాడు. ఆఖరికి కోపం వచ్చింది, నువ్వు చెప్పేవని తెస్తున్నాను కానీ ఈ తట్టలో నీళ్లు నిలబట్టలేదు, ప్రయోజనం లేదన్నాడు. కానీ నువ్వు తీసుకెళ్ళేటప్పుడు ఎంత మసిగా ఉండేది, ఇప్పుడు ఎంత క్లీన్ అయిపోయిందో చూడన్నట్ట. అలాగా మొట్టమొదటి వింటూ ఉంటే లోపలే నిలిచింది పక్కన పెట్టి మందు మనలో క్లెన్స్ చేస్తుంది ఇక్కడ. అదైతే చాలా సగం లోపల మాలిన్యం తీసేస్తే అన్వాంటెడ్ మెటీరియల్ లోపల పోతే రోగాలన్నీ పోతాయి. ఇంకేముందండి ఇక్కడ? టాక్సిన్స్ పోతే రోగాలన్నీ పోతాయి కదండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకు శ్రోతృణాం అఘనాశనం, రామాయణం వినగా పాపనాశనం జరుగుతుంది. సురతరోస్తుల్యం, కల్పవృక్షం వంటిదయ్యా, ఏది కావాలంటే అది ఇస్తుంది. ముక్తిప్రదం, చిట్ట చివరికి మోక్షం అనేది కూడా ఇవ్వగలదు. అందుకే ఏ శృణ్వంతి పఠంతి రామచరితం, వినడం చదవడం చేస్తే తే యాంతి విష్ణోపదం, వాళ్ళు విష్ణు పదానికి చేరగలరు అని రామాయణ వైభవాన్ని వర్ణిస్తూ ఒక రమ్యమైన శ్లోకంలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోకంలో రామ పాదాలను వర్ణిస్తున్నారు. ఇక్కడ మన హృదయంలో రాముడి పాదాల ధ్యానం ఎలా ఉన్నాయో 2 శ్లోకాల్లో శంకరులు ఆనందంతో వర్ణిస్తున్నారు. ఇక్కడ అనర్ఘ్యమాణిక్య విరాజమాన శ్రీ పాదుకాలంకృత శోభనాభ్యాం అశేష బృందారక వందితాభ్యాం నమో నమో రామ పదాంబుజాభ్యాం నమో నమో రామ పదాంబుజాభ్యాం. రామపాదాన్ని ధ్యానించేటప్పుడు ముందు పాదుకుల్ని ధ్యానిస్తున్నామట. మొట్టమొదటి గుర్తొచ్చేది పాదుకులు, ఎందుకంటే పాదం కంటే ముందు అదే ఉంటుంది కదండి. పాదుకులు ఎలా ఉన్నాయి? అనర్ఘ మాణిక్య విరాజమాన శ్రీ పాదుకాలంకృత శోభనాభ్యాం. గట్టిగా ఆలోచిస్తే శ్రీ విద్యలో పాదుకాంత దీక్ష అనే రహస్యం దీంట్లో ఉంది. ఎక్కువ వెళ్ళని సూచన మాత్రమే ఇచ్చారు ఇక్కడ. పాదుకుల మీద పాదం ఉంది. ముందు పాదుకుల్ని ధ్యానించి తర్వాత పాదాలను ధ్యానిస్తున్నాం. పాదుకులకి అంత గౌరవం ఎందుకు? రామ పాదాలు తగిలే కనుక. రాముడు ఒకసారి వేసి తీస్తే పట్టాభిషేకాన్ని 14 ఏళ్ళు పాలించే పాదుకులు గుర్తుంది కదా. అటువంటి పాదుకులు, ఆ పాదుకులు పోయిన పాదాలు, ఇది మనం నమస్కరించుకుంటున్నాం. ఒక్కసారి పాదుకా స్తోత్రమే చాలా విశేషమండి. ఎందుకంటే ఈ పాదుకులు సామాన్యం కాదు, భరతుడికి దొరికిన ప్రసాదం. అది ఎలా ఉన్నది? మాణిక్యములు పొదిగిన బంగారు పాదుకలు, అంటే బంగారపు తాపడం చేసినటువంటి పాదుకలు, దాని మీద మాణిక్యాలు పొదిగి ఉన్నాయి. అలాంటి పాదుకలు అది. ఈ పాదుకలు రామచంద్రమూర్తి భరతునికి అనుగ్రహించాడు. అది ఎలాగూ ఎవరో తెలిసి తెలియని మాట అన్నారండి. కైకమ్మ అడవులకు పంపించేసింది, ఏదో అడవులో పాదుకలు వేసి తిరుగుతుంటే అవి కాస్త లాక్కొచ్చేసాడు భరతుడని. అంటే వీళ్ళు సరిగ్గా రామాయణం చదవలేదని అర్థం. భరతుడు రాముణ్ణి ఎలాగైనా అయోధ్యకు తీసుకొస్తానన్న నమ్మకంతో వెళతాడు. అనేక మందిని తీసుకుని వెళ్ళినప్పుడు స్వయంగా రాముణ్ణి తీసుకురావడానికి గాను పాదుకలు తయారు చేసుకు వెళ్తాడండి ఆయన. సువర్ణ పాదుకలు, ఎందుకంటే రాజుగా తెద్దామనుకున్నాడు కనుక దానికి తగ్గ పాదుకలు తయారు చేశాడు. ఛత్రం పట్టుకున్నాడు, అన్ని సర్వ విధములైన సంభారాలు సమకూర్చుకుని వెళ్ళాడు.
కానీ రాముడు సత్యానికి కట్టుబడి రాను అని గట్టిగా చెప్పాక తాను తెచ్చిన పాదుకలు అక్కడ పెట్టి, నువ్వు ఈ పాదములపై నీ పాదుకలపై పెట్టవయ్యా, దీన్ని నేను నీకు గుర్తుగా తీసుకువెళ్తాను అన్నాడు. అంతే. అవి రాముడు పాదము పెట్టగానే పవిత్రతమైనటువంటి ఆ పాదుకల్ని రామునికి గుర్తుగా తీసుకువెళ్ళి దానికి పట్టం కట్టాడు. ఏమి భారతుడండి మహానుభావుడు! ఇక్కడ రాముడు ఆజ్ఞ ప్రకారం పాలన చేశాడు, కానీ అన్నలేని రాజ్యాన్ని నేను పాలించలేని అన్నాడు కనుక అన్ననే పెట్టాడు ఆయన. అక్కడి నుంచి భరతుడు చేసిన పాలన ఎలాంటిదంటే, తను ఏది చేసినా నేను చేస్తున్నాన్న అహంకారం లేదు, అంతా రాముడి పేరనే చేశాడు. చేసిందంతా రాముడికి నివేదించేవట. ఎంత బాగున్నదండి! అందుకే రామాయణం అర్థం చేసుకుంటే భరతుడు భగవద్గీత చెప్పిన యోగానికి ప్రతీక. తెలుసుకోండి. భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం పేర్లు వింటాం, కానీ నా దృష్టిలో భరత యోగం. భరతుడే యోగి. భరతుడి దగ్గర మనం ఆదర్శంగా తీసుకోవాలి. భరతుడు రాజ్యపాలన చేశాడు అంటే ప్రపంచ వ్యవహారం ఉంది, మనకి ప్రపంచ వ్యవహారం ఉంది. కానీ భరతుడు ఎలా చేశాడో అలా చేయండి. భరతుడు నేను చేస్తున్నాను అహంకారం లేదు, అంతా రాముడే అని చేసే శక్తి అంతా అది. ఆయన పేరును చేస్తున్నాడు కనుక జాగ్రత్తగా చేస్తున్నాడు. భగవంతుడి పేరు పెట్టుకున్నవాడు తప్పు చేయడు, జాగ్రత్తగా చేస్తున్నాడు. చేసిందంతా ప్రతిరోజు సాయంత్రం రిపోర్ట్ తీసుకొచ్చి అక్కడ అప్పచెప్తాట రామపాదుకులకి. ఇదిగో ఇవాళ జరిగిన వ్యవహారాలు ఇవి, ఈ పనంతా నీ దయ వల్ల చేశాను, ఇదంతా నీకే అర్పిస్తున్నానని. కనుక భగవంతుడు చేయిస్తున్నాడని చేయడం, చేసిందంతా భగవంతుడికి అర్పించడం, ఇదేనండి యోగం. ఆ యోగానికి ఒక రూపం ఇస్తే అదే భరతుడు. ఇక్కడ అందుకు రామాయణంలో వేదాంతం ఎలా ఉంటుందని పరిశీలించవలసిన వైఖరి ఇది. అలాంటి భరతుడు పూజించిన ఆ పాదుకులకు ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. పాదుకులపై పాదాలెవరవో రాముడు. ఈ పాదుకా స్తవం అనేది భరతుడు చేస్తున్నట్లుగా రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు ఒక అద్భుతమైన పద్యాన్ని ఇచ్చారు. ఆ పద్యాన్ని ఇక్కడ స్మరించుకుందాం. ప్రభురూప కల్పన ప్రథమ సజ్జస్ఫురత్ పాదాబ్జ యుగ కణత్ పరమభూష వైకుంఠ మంగళ ద్వార్దేహళీ దత్తమక్షితర్పణము దీపాంకురం సనక సనందనాది సకల దేవర్షి దత్త లతాంత మోహనతా నిధానం అంచిత కుంకుమ హారిద్ర చందనాలేప కిర్మీరితాశ్లిష్టవర్ణం అంబుజోదర పాద పర్యంత లంబమాన వనమాలికాధో నిధాన సూన పరమమిత్రము మా స్వామి పాదుకము మా ఎడల సుప్రసన్నమై మసలుగాత. మా స్వామి పాదుకము మా ఎడల సుప్రసన్నమై మసలుగాత. ఎంత అందమైన భావన ఒక్కసారి చూద్దాం. ప్రభు రూప కల్పన ప్రథమ సజ్జస్ఫురత్ పాదాబ్జ యుగ కణత్ పరమభూష. భగవంతుడిని ధ్యానం చేసేటప్పుడు ముందుగా పాదముల నుంచి శిరస్సు వరకు ధ్యానిస్తాం కదా, కానీ మొదటి దేన్ని ధ్యానించాం? పాదాలను అంటే పాదం కంటే ముందే ఉంది పాదుకలు. అందుకే స్వామి రూపాన్ని ధ్యానించేటప్పుడు ప్రభు రూప కల్పన ప్రథమ సజ్జస్ఫురత్ పాదాబ్జ యుగ కణత్ పరమభూష. ధ్యానించేటప్పుడు ముందు ధ్యానించవలసిన పాదములకు అలంకారముగా ఉన్న పాదుకలకు నమస్కారం. పైగా పాదుకలు ఎలాంటివి అంటే ఇవి సాధారణంగా వైకుంఠంలో ఉంటాయి. మన దైవాలు ఇప్పుడు రాముడి పాదాలకు కనబడుతున్నాయి. వైకుంఠంలో ఎక్కడ ఉంటాయంటే ఇళ్లల్లోకి రోడ్డు మీద నడిచి వచ్చిన చెప్పులతో ఇళ్ళకి వెళ్ళట. అందుకే వైకుంఠంలో ద్వారం దగ్గర విడిచిపెట్టి లోపలికి వెళ్ళేట విష్ణువు. స్వామిని దర్శించడానికి వచ్చిన వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ బోర్డు అక్కర్లే, పాదుకులు చూస్తే చాలు లోపల ఉన్నాడని తెలిసింది. అందుకు ఎంత అందమైన మాట చెప్పారంటే వైకుంఠ మంగళ ద్వార్దేహళీ దత్తమక్షితర్పణము దీపాంకురం. ఆ చూసిన వారి కళ్ళకి ఆ పాదుకులు చూడగానే ఆహా అనిపించింది. గుమ్మం దగ్గర పెట్టిన పాదుకులు రెండు ఎలా ఉన్నాయంటే గుమ్మం దగ్గర వెలిగించిన రెండు దీపాల్లా ఉన్నాయట ప్రకాశిస్తూ. అలాంటి ఆ పాదుకల యొక్క దివ్యత్వం ఏంటంటే సనక సనందనాది సకల దేవర్షి దత్త లతాంత మోహనతా నిధానము. సనక సనంద నారదాది దేవతలు పూజించిన పువ్వులతో అలంకరింపబడినటువంటి పాదములు. అలాంటి ఆ పాదుకులకి దేవతలు, ఋషులు, దేవకాంతలు వచ్చి కుంకుమ, చందనము, పసుపు వేసేట. ఇలా కుంకుమ, చందన, పసుపు అన్నీ కలిసిపోయి కొత్త రంగు తీసుకుంది అది పాదుకలు. అందుకే అంచిత చందన హారిద్ర కుంకుమాశ్లిష్ట కిర్మీరిత వర్ణము అన్నాడు ఇక్కడ. అంటే వీటన్నిటి చేత కూడిన ఒకానొక చిత్రవర్ణములు కలిగినటువంటి పాదుకలు. ఆ పాదుకులు ధరించిన రాముడు ఎలా ఉన్నాడో తెలుసా? అంబుజోదర పాద పర్యంత లంబమాన వనమాలికాధో నిధాన సూన పరమమిత్రము. రాముడు నారాయణుడు కదా, వనమాల ధరించాడు. వనమాలి గది శార్ంగి. ఆ వనమాల ఒత్తైన పువ్వుల మాల. ఆ మాల ఎంత దాకా ఉందయ్యా అంటే మెడ నుంచి పాదం వరకు ఉందిట. మాల వేసినప్పుడు మధ్యలో గుత్తి పెడతారు, అది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ వనమాలకి చివర ఉన్నటువంటి గుత్తి ఈ పాదుకులకు తగులుతుందిట.
అందుకే స్వామి యొక్క వనమాలలో ఉన్నటువంటి గుత్తితో స్నేహం చేస్తున్న పాదుకులకు నమస్కారం అన్నారు ఇక్కడ. అంబుజోదర పాద పర్యంత లంబమాన వనమాలికాధో నిధాన సూన పరమమిత్రమ్ము మా స్వామి పాదుకమ్ము మా ఎడల సుప్రసన్నమై మసలుగాక. అంత చక్కగా చెప్పారు. అంతేకాదు మహిసుతామణి హేమమయ చీర పర్యంక సమ్మార్జన భోగశీలి అన్నారు ఇక్కడ. ఎవరికి దొరకని భోగం ఆ పాదుకులు దొరికిందిటండి. ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క పాదుకల్ని సీతమ్మ తీసుకుని తన పైటతో తుడుస్తుందిట. అలాంటి భోగం ఆ పాదుకులకు దొరికింది. అలాంటి పాదుకులకు నమస్కారము అని చెప్పారు. అలాంటి పాదుకులు అలంకరించిన స్వామి పాదాలకి ఇప్పుడు నమస్కారం చేసుకుంటున్నాం. ఆ పాదములు అశేష బృందారక వందితాభ్యాం నమో నమో రామపదాంబుజాభ్యాం ధ్వజాంబుజ ఛత్ర రథాంగ శంఖదంభోళి పాశాంకుశ మత్స్య చిహ్నం బ్రహ్మేంద్ర దేవాది కిరీట కోటి సంఘృష్ట పాదాంబుజ యుగ్మ మీడే. రెండు పాదస్తవము, రామచంద్రమూర్తి పాదములను స్తోత్రించుట. పాదుక పాదము. పాదములకున్న చిహ్నములు చెప్తున్నారండి. చిహ్నములు భావించితే చాలు. అరిపాదాలపై గుర్తులు ఉంటాయట. ఒక్కొక్కరికి గుర్తులు ఉంటూ ఉంటాయి. వాళ్ళ జన్మలక్షణం ఆ గుర్తు బట్టి తెలుస్తుంది. నారాయణుడి పాదములకు ఏ చిహ్నములు ఉన్నాయో రామపాదాలకు అవే చిహ్నములు ఉన్నాయి. కృష్ణ పాదాలకు కూడా అవే చిహ్నాలు ఉన్నాయని భాగవతం వర్ణిస్తోంది. ఆ చిహ్నములు చూడండి. ధ్వజం అంటే పతాకం, జెండా. అంబుజ పద్మము, ఛత్రము అంటే గొడుగు, రథాంగము అంటే చక్రము, శంఖము, దంభోళి అంటే వజ్రము, పాశము, అంకుశము, మత్స్యము. ఈ చిహ్నములు కలిగినటువంటి స్వామి యొక్క పాదములకు నమస్కారం. ఆ పాదములకు బ్రహ్మేంద్ర దేవాది కిరీట కోటి సంఘృష్ట పాదాంబుజ యుగ్మమీడే. బ్రహ్మాది దేవతలు తలలు వంచి నమస్కరిస్తారు. ఆ తలలు వంచినప్పుడు వారి కిరీటాలపై ఉన్న రత్నాల కాంతులు హారతులు ఇస్తున్నట్టు ప్రకాశిస్తున్నాయట. అలాంటి స్వామి యొక్క పాదపద్మాలకు నమస్కారము. ఆ పాదాలను హృదయంలో అలా నిలబడేటట్టు వర్ణించిన జగద్గురువులకు నమస్కారం చేసుకుందాం. ఇక్కడ ఇంత దివ్యమైనటువంటి శ్లోకములు చెప్పుకున్నాక మరొక గుత్తిలోకి ప్రవేశిస్తున్నాం. ఈ గుత్తి దగ్గరకు వచ్చేటప్పటికల్లా యోగ శాస్త్రాన్ని బాగా పండించి చూపిస్తున్నారు ఇక్కడ. అటు రామకన్నామృతాన్ని అటు యోగపరంగా, ఇటు మంత్రపరంగా, అటు తత్వపరంగా, ధర్మపరంగా, భక్తిపరంగా ఇన్ని రకాలుగా తీర్చిదిద్దారు. ఇవి ఈ శ్లోకములన్నింటికి చివర భజే రామం భజే తారకం అని వస్తూ ఉంటుందండి, మకుటంలాగా. ఈ రామం భజే తారకం అనే దాంట్లో సుమారు 25 పైన శ్లోకాలు ఉన్నాయి. అందులో కొన్నేనే మనం చెప్పుకుందాం. అసలు ఇవి చదువుతూ ఉంటే, వింటూ ఉంటేనే చాలా బాగుంటుంది. సౌండ్ వైబ్రేషన్ అంటారే, అది అద్భుతం. ఇలాంటివి చదవాలి. సంపాదించుకుంటున్నాం, తిరుగుతున్నాం కాదనం, సంపాదించాలి కూడా. కానీ జీవితంలో మనకున్న సమయాన్ని ఇలాంటివి నోరారా చదువుకోవడంలో వినియోగిస్తే వీటి యొక్క స్పందన, వైబ్రేషను కొన్ని ప్రాణాయామాలు చేసిన ఫలితం ఇస్తుందండి. చాలా విషయం. ఈ రామం భజే తారకం అనే మాటలో శ్లోకములన్నీ మంత్రశాస్త్రమహితం. ఇది యోగశాస్త్ర శక్తితో రాశారు. ఇది సామాన్యం కాదు. ఇక్కడ ఈ శ్లోకముల గుత్తి పారాయణం చాలా విశేషమైనది. రామం భజే తారకం అని వస్తుంటుంది. దీనిలో చిత్రం ఏంటంటే, ఒక్క అక్షరం తీసుకుని ఆ అక్షరంతో వచ్చే పదాలతో శ్లోకం అంతా నిర్మాణం చేస్తారు. అది వింటూ ఉంటే మ్యూజికల్గా ఉంటుంది, గ్రహిస్తే మంత్రశక్తి కనిపిస్తుంది. నాదం అంటాం కదా, నాదం యొక్క శక్తి కనబడుతుంది. ఆ మాటకు వస్తే భారతదేశంలో సంగీతం కూడా మంత్రమే. అందుకే దానితోనే మహానుభావుడు త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు వాళ్ళందరూ తరించిపోయారుగా. సంగీతమే మంత్రశాస్త్రం. మంత్రశాస్త్రానికి సంగీతానికి ఉన్న అనుబంధం ఏంటంటే రెండూ నాదమే, శబ్దస్వరూపమే. అందుకే భారతదేశం రహస్యం తెలుసుకుని సంగీతాన్ని వినోద విద్యగా కాకుండా మోక్ష విద్యగా వాడుకుందండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ అనే మాటతో ప్రారంభిస్తూ ఇక్కడ వరుసగా చెప్తూ ఉన్నారు. ఆలోల స్ఫుట రత్న కుండల ధరం చారుస్మితాలంకృతం ఆధారాధిక చక్రమండలగతంచ ఆనంద కందాంకురం ఆవిర్భూత కృపాంతరంగ జలధించాక్షాంత వర్ణాశ్రయం ఆపర్ణార్తి నిదాగ మేఘ సమయం రామం భజే తారకం. ముందు అకారంతో ప్రారంభించాడు మహానుభావుడు. ఇందులో భావమే క్లుప్తంగా చెప్పుకుందాం, తర్వాత చాలా చాలా ఉన్నాయి కనుక. ఆధారాధిక చక్రమండల గతం అంటే ఇక్కడ నుంచి యోగ శాస్త్రం చెప్పబోతున్నాను అంటూ ఆధారాధిక చక్రమండల గతం అంటే మూలాధారం నుంచి మొత్తం 6 చక్రముల యందు ప్రకాశించేటువంటి రామునికి నమస్కారం. అక్షాంత వర్ణాశ్రయం, ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరములన్నిట్లో ఉన్నవాడు. చూసారా, గొప్ప మాట. అదే మనం ఏది రాసిన ముందు శ్రీరామ రాస్తాం. అక్షరాలకి రాముడికి ఏదో సంబంధం ఉంది. శివుడు రాముడు ఈ రెండింటికి అక్షరంతో సంబంధం ఉందండి. ఎందుకంటే ఓంకారమూర్తులు వాళ్ళు. ఓంకారమే అక్షరాలంటికి మూలం. అంతేకాదు ఆధార చక్రం మొదలుకొని సహస్రారం వరకు చెప్పి అక్షరాలు ఎందుకు చెప్పాడు, ఇది ఆలోచించాలి.
అది చేస్తే అక్షమాలు ఎక్కడుందో అప్పుడు అర్థమవుతుంది. మీకు తెలిసిది కానీ తెలుసుది తెలియదు. ఎక్కడుంది? లలితా శాస్త్రం. జాగ్రత్తగా చూడండి. విశుద్ధి చక్రలయా రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయిసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకనిస్. అదొక సెట్. అంటే విశుద్ధి చక్రం దగ్గర అమృత మొదలైన అన్నారు. మొదలైన అంటే ఏవవి? ఆ నుంచి 16 అక్షరాలు అవి వస్తాయి. మొత్తం 16 అరు అడుగులు కూడా ఉన్నాయిలేండి. మన ప్రస్తుతం తెలుగు టెక్స్ట్ బుక్స్లో లేవు కానీ శాస్త్రంలో ఉన్నాయి. ఆ 16 మన విశుద్ధి చక్రం దగ్గర 16 దళాల పద్మం ఉంటుంది, అందులో ఉంటాయి. ఆ మొత్తం తెలుసుకుంటే చాలు. తర్వాత ఇంకా చూద్దాం. ఆ అక్షరాలు చూసుకుంటూ వెళితే మొత్తం 6 చక్రాల్లో 50 అక్షరాలు డివైడ్ అయి ఉంటాయండి. అంటే 50 ఎక్కడెక్కడ ఏ అక్షరాలు ఉంటాయో తెలుసుకోవాలి. మెడిటేట్ చేసేటప్పుడు ఒక చోట కూర్చొని ఆ చక్రంలో ఆ దళాలు ఉన్నట్లు, అక్కడ అక్షరాలు ఉన్నట్లు భావన చేయాలి. ఈ అక్షరాలంటిగా వికసిస్తూ ఆయా చక్రాల్లో ఉండేది ఈశ్వర శక్తి. ఆ ఈశ్వర శక్తిని అమ్మవారు అనుకుంటే లలితాదేవి, ఈశ్వర శక్తిని శివుడు అనుకుంటే శివుడు, రాముడు అనుకుంటే రాముడు. దానినే అందుకు రామభక్తులు అది రామమయం అంటారు, శక్తి భక్తులు శక్తిమయం అంటారు. మీరు వచ్చి అది రామమయమా శక్తిమయమా అని అడుగుతారు. ఉన్నది ఒకటే. దాన్ని రామ అనుకుంటే రామ, శక్తి అనుకుంటే శక్తి. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఉపాసన భేదాలు మారే కానీ తత్వం మాత్రం ఒక్కటే. అందుకే హిందూ ధర్మం ఎన్ని పద్ధతుల్లో ఉన్నా ఒక్కటే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలాంటి యోగ శాస్త్రాన్ని ఇవాళ నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా మనం మెడిటేషన్ క్లాసే. మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, వింటున్నంతసేపు మాత్రం ఆ ఫీల్తో మీరు కనెక్ట్ అయితే చాలు. మీకు తెలియకుండా లోపల యోగ సాధన జరుగుతుంది. ఆ భావనతో వింటే చాలు. ఇక్కడ సిద్ధమే కదా. అందుకే అక్షాంత వర్ణాశ్రయం అన్నాడు ఇక్కడ. పైగా అలా మెడిటేట్ చేయాలో శ్లోకంలో చూపిస్తున్నాడు ఆయన. ఆ నుంచి క్ష వరకున్న అక్షరాలన్నిటికీ ఆశ్రయమైన వాడు అన్నారు ఇక్కడ. సరిగ్గా మనకి భ్రూమధ్యస్థాన ఆజ్ఞాచక్రం, చివరిది మూలాధారం. ఈ 6 50 అక్షరాలు డివైడ్ అయ్యి ఉంటాయండి. ఎక్కడెక్కడ ఎలా డివైడ్ అయ్యి ఉన్నా తర్వాత శ్లోకాల్లో చెప్తాడు ఆయన. ఈ పైన సహస్రాలు, ఇది సర్వవర్ణోపశోభిత, అక్కడ మొత్తం 50 అక్షరాలు ఉంటాయట. ఇది అల్టిమేట్. వీటన్నిటి దాటుకుని వెళితే 50 అక్షరాల దళాల పద్మము, మధ్యలో ఓంకారం కర్ణికగా ఉంటుందట. దానిపైన రాముడు కూర్చుంటాట. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అది భావన చేయాలి. అయితే మీరు రాముడు అంటారో రామ అంటారో మీ ఇష్టం. ఏదున్నా రామ అంటే అమ్మవారు లలితాంబ, శివశక్తులన్నా బాధ ఏమీ లేదు. మొత్తాన్ని యోగ ప్రక్రియ ఒక్కటే. యోగానికి ఉపాసనకి అన్వయం ఎలాగో ఇక్కడ చేస్తున్నారు. ఈ సాధన చేయగలిగితే మనలో రాముణ్ణి దర్శించగలం, మనలో ఉన్న చిచ్చక్తిని దర్శించగలం. ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటో డెఫినేషన్ ఇప్పుడు చెప్పుకుందాం. ఎక్కడో పైనుంచి వచ్చి పడేది కాదు ఆధ్యాత్మిక సాధన. గుర్తుపెట్టుకోండి. నేను సాధన చేస్తుంటే పైనుంచి ఏం పడుతుందా అని పైకప్పు చూడక్కర్లే. ఆధ్యాత్మిక సాధన అంటే నీ లోపల దాగిన ఈశ్వర శక్తిని జాగృతపరచుకొనుట. అని చెప్పక్కర్లేదుగా. మన లోపల దాగిన ఈశ్వర శక్తిని జాగృతపరచుకొనుట. వివేకానంద ఏం చెప్పాడు? ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అన్నాడు మహానుభావుడు. అనా లేదా? డివైన్ పొటెన్షియల్, దానిని జాగృతపరచుకోగలిగితే మహానుభావులు అవుతామని తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే మనం ధ్యానించే యోగులు కూడా మనలాంటి వాళ్ళే. సాధన చేత మహాత్ములు అయ్యారు, మనము కాగలము. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాలేము, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి శరీరం అందరికీ దొరకదు. ఇది దొరికే కూడా ఆధ్యాత్మిక సాధనకి వినియోగించుకోకపోతే మళ్ళీ ఇలాంటి శరీరం దొరుకుతుందని గ్యారంటీ లేదు. నిలువు వెన్నుముక కలిగినటువంటి ఈ జీవి షట్చక్ర శోధనకి పనికొచ్చేటువంటి శరీరం ఇదే. కనుక యోగానికి కానీ, భక్తికి కానీ, ధర్మానికి కానీ, జ్ఞానానికి కానీ సాధనం ఇదే. అదే శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. ఈ మాట చెప్తూ ముప్పూట్ల తినాలని అర్థంలో వాడుతుంటారు కొంతమంది. అది కాదు ఇక్కడ. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అంటే భగవంతుడు ధర్మం సాధించడానికి నీకు అనేక ఎక్విప్మెంట్స్ ఇచ్చాడు. అందులో మొదటి ఎక్విప్మెంట్ నీ శరీరము. అది చెప్పడం దీనిలో ఉన్నటువంటిది. అంతేగాని ధర్మం ఆచరించాలంటే దానం చేయాలండి. దానం చేయాలంటే డబ్బు ఉండాలి కదా. అప్పుడు డబ్బుకు సాధన అయింది. అలా భౌతిక సాధనలు ఏవో ఉంటాయి. మొదటి పరికరం ఇదే ఎక్విప్మెంట్. మొదటి పరికరం ఇదే ఆ శరీరం. కనుక ఈ శరీరం అనే పరికరంలో ఉన్న పరమాత్మ శక్తిని తెలుసుకునే ప్రయత్నమే ఉపాసన, మరొకటి కాదు. అదే తత్వ విచారణ. అది ఇప్పుడు మనం చేయబోతున్నాం. అక్షాంత వర్ణాశ్రయం ఆపన్నార్త్య నిదాగ మేఘ సమయం. మన ఆపద అనే వేడిమిలో ఉన్నప్పుడు రాముణ్ణి తలంచుకుంటే, మంచి వేసవిలో మబ్బు పడితే ఎంత హాయిగా ఉంటుందో మన తాపత్రయాలు పోగొట్టి అంత హాయినిస్తాడు రాముడు. అది రాముడు మేఘమే. మంచి వేసవిలో మేఘం పడితే ఎంత హాయిగా ఉంటుంది. తాపత్రయాల మనస్సులో రామమేఘం పడితే మన బ్రతుకు బాగుపడుతుందండి.
అందుకే గారవించి దప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ అన్నాడు అన్నమయ్య. ఆ భావన అంత గొప్పగా కనిపిస్తోంది ఇక్కడ. అందుకే మూలాది షట్సర్షిజాంత సహస్ర పద్మ పత్రాంతరాళ నిలయం భవబంధనాశం. ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు మూలాది షట్సరసిజాంత. మొత్తం వీటి లోపల కూడా ఆయన ఉన్నట్టు, ఒక్కొక్క చక్రంలోంచి ఆయన ఉన్నాడు, వాటి నాళముగా ఉన్నట్టు కేంద్రముగా. అలా ఉంటూ పైకి వెళ్ళేటప్పటికల్లా సంపూర్ణమైన భగవత్తత్వం ఒకటి గోచరిస్తున్నది. అందుకే ఒక్కొక్క చక్రంలో ధ్యానించడం ఒక పద్ధతి, భూమధ్యంలో ధ్యానించడం ఒక పద్ధతి, పైన దర్శించడం మరొక పద్ధతి. అందుకే మూలాది షట్సరసిజాంత సహస్ర పద్మ పత్రాంతరాళ నిలయం భవబంధనాశం. అక్కడ రాముణ్ణి దర్శిస్తే భవబంధము తొలగుతున్నది. నాదాంత చంద్ర గళితామృత సిక్త దేహం. సరిగ్గా సౌందర్యలహరిలో ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసహ అనే శ్లోకవాక్యం ఇక్కడ చెప్పాడండి. ఇక్కడ ఇంకోటి కాదు. అందుకే అది రచించిన వాడు ఇది రచించాడు. ఆ మాటను చూపిస్తున్నాడు. నాదాంత చంద్ర గళితామృతం. మొన్న రామచంద్ర అన్నప్పుడు సహస్రార కమలంలో శివశక్తి ఘనీభవించి ఉంటుంది. ఆ శక్తి సుషుమ్న ద్వారా ప్రతివారిలో ప్రసరిస్తూ ఉంటుంది. యోగి అయిన వాడు కుండలిని సాధన చేయగానే ఒక జ్వాలలా అది ప్రజ్వరిల్లి అక్కడున్న అమృత ధార కురుస్తుంది. కురిసినప్పుడు 72,000 నాడులు తడుస్తూ ఉంటాయి. అదే మన అభిషేకం, శివాభిషేకంలో దాన్నే దర్శిస్తున్నాం. ఆ 72,000 నాడులు యోగము ద్వారా యోగి అనుభవిస్తాడు ఆ తడవడం. అటువంటి వాడు పొందే స్థితి ఆ ఆనందం బ్రహ్మానందం. అలా కురిసేటువంటి అమృత ధారాస్వరూపమే రాముడు. మేఘం కరిగి కురియడం లాంటిదే ఈ తత్వము. అదే నాదాంత చంద్ర గళితామృత సిక్త దేహం నాదాంత నాద మహిమాస్పద రామమీడే అని ప్రారంభిస్తూ ఇక్కడ వచ్చిన శ్లోకంలో కొన్ని రమ్యమైనటువంటి శ్లోకాలు మనం పరిశీలిస్తున్నాం. భజే తారకం. కొన్ని కేవలం చదువుతాం, చెవులు వింటే పడితే చాలు. ఖశ్యామం ఖగవాహనం ఖరరిపుం ఖాద్యాదిభూతాత్మకం ఖాతీతం ఖగమంత్ర తత్పరపదం ఖద్యోత కోట్యుజ్వలం ఖావాచ్యం ఖగకేతనం ఖగమనం ఖర్వాట శృంగాలయం ఖారాజ్యంచ ఖరంధ్రపీఠ నిలయం రామం భజే తారకం. ఖా 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 అని వేశారు ఇక్కడ. ఇది కూడా కేవలం పదడాంబికం లేదు, యోగశాస్త్రం అంతా ఉంది ఇందులో. ఖశ్యామం అంటే మేఘము, కా అంటే ఆకాశం, ఖశ్యామం అంటే ఆకాశము వంటి నీలము కాంతి కలవాడు. ఖగవాహనం ఆకాశం మీద ఎగిరేది అంటే గరుత్మంతుడు, దానిపై కూర్చున్నాడు కనుక ఖగవాహనం. ఖరరిపుం ఖరదూషణాది రాక్షసుల్ని సంహరించినవాడు. ఖాద్యాది భూతాత్మకం. ఖమ్ అంటే ఆకాశం అని చెప్పుకున్నాం కదా. ఆకాశం మొదలు పంచభూతములు తన రూపమైనటువంటి వాడు. పంచభూతాలు రామస్వరూపము. ఖాతీతం ఆకాశము నుంచి ప్రపంచమంతా ఆయనే ఉన్నాడు, ప్రపంచానికి అతీతం కూడా ఆయనే. ఖాతీతం ఆకాశము క్రిందిది ప్రపంచము, ఆకాశము పైది పరమాత్మ. పైనున్న పరమాత్మయే ఆకాశం మొదలుకుని 5 వ్యాపించున్నాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ప్రపంచంలో వ్యాపించి ఉన్నాడు, తన స్వరూపం ప్రపంచానికి అతీతముగా కూడా ఉంచాడు. ఇది ఎలాంటిదంటే సూర్యకాంతి భూమి అంతా వ్యాపించింది, భూమికి అతీతంగా కూడా ఉంది. అదేవిధంగా గ్రహించగలిగితే చాలు. అందుకే ఇక్కడ ఖాద్యాది భూతాత్మకం అని వెంటనే ఖాతీతం అన్నాడు. ఖగమంత్ర తత్పర పదం. ఇది అద్భుతమైన మాట అండి. ఖగమంత్రం అంటే ఆకాశంలో తిరిగే మంత్రం అంట. ఏమిటది? ఇది చాలా కష్టమైన అంశం. ఖగమంత్ర తత్పర పదం. ఖగమంత్రానికి దొరికేవాడు అన్నాడు. ఆకాశంలో తిరిగే మంత్రము అనగా ఇక్కడ ఆకాశం ఏంటంటే దహరాకాశం. దహరాకాశ రూపిణి, దహరాకాశ విద్య, దహర విద్య అంటారండి. దహర విద్య చాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. దాని స్వరూపమే శ్రీ విద్య. పరమాత్మ స్థానం హృదయాకాశం. ఆకాశం అంటే శక్తిమయం, ఇది అర్థం. కాశం అంటే శక్తి చైతన్యం. ఆకాశం అంటే సంపూర్ణమైన చిచ్చక్తి ఎక్కడుందో అదేమిటి? ఇదే చిదంబరం, అదే దహరాకాశం. తదంతర వ్యాపకమైన చైతన్యమే భగవానుడు. అది రామతత్వం. అది తెలిసి ఉపాసన చేస్తే అది ఖగమంత్రము. ఇంకా ఖగమంత్రం అనేది బీజాక్షరములతో ఒకటి ఉంది, కానీ సభల్లో చెప్పకూడదు. అది గురూపదేశం మాత్రం ద్వారా తెలుసుకోవాల్సినది. ఖద్యోత కోట్యుజ్వలం, కోటి సూర్య ప్రతీకాశముగా ప్రకాశిస్తున్నవాడు. ఖావాచ్యం ఆకాశము ద్వారా చెప్పబడువాడు అన్నారు. అంటే హృదయాకాశమునందు వ్యక్తమవువాడు అని అర్థం. ఖగమనం ఖర్వాట శృంగాలయం. ఇది చాలా చిత్రమైన మాట అన్నాడండి ఇక్కడ. ఖర్వాటము అనే మాటకి ఇక్కడ సాధారణంగా ఒక శృంగం అంటే జంక్షన్. ఖర్వాట శృంగం అంటే అన్ని నాడుల కూడలి యందు ప్రకాశించేవాడు. నాడుల కూడలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. నాడుల కూడలులు అంటే యోగ కేంద్రములు.
ఇవే జంక్షన్స్, ఒక్కొక్క జంక్షన్. వాటిలో ప్రకాశించేవాడు ఖరంధ్రపీఠ నిలయం. ఖరంధ్రము అనగా బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్ర పీఠంలో ఉండేటువంటి రాముడికి నమస్కారం. చూశారు ఎంత గట్టి మాటలు వేశాడు ఒక్కొక్కటి కూడా. ఇలా చెప్తూ తారం తారక మండలోపరిలస జ్యోతి స్ఫురత్తారకాతీతం తత్వమసీతి వాక్య మహిమాధారం తటిత్సన్నిభం తత్వజ్ఞాన పవిత్రిత త్రిభువనం తారాసనాంతర్గతం తారాంత ధ్రువ మండలాబ్జ రుచిరం రామం భజే తారకం. ఎన్ని తారా వచ్చే పరిశీలించండి. తారాకార విమాన మధ్య నిలయం తత్వత్రయారాధితం తత్రాధీశ్వర యోగ నిర్గుణ మహాసిద్ధై సమారాధితం తత్సంగం తరుణేందుశేఖర సఖం తారత్రయాంతర్గతం తప్తస్వర్ణ కిరీట కుండలయుగం రామం భజే తారకం. ఈ తారకం శ్లోకాల్లో మకుటం లాంటి అద్భుతమైన పద్యాలు రెండు ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. తారం తారక మండలోపరి. తారం ఇక్కడ వచ్చిందండి తారక మంత్రతత్వం అంతా. తారం అనే మాటకు రకరకాల అర్థాలు ఉన్నాయి. తారం అనగా మోక్షం ఇచ్చున్నది అని అర్థం. తారం అంటే వేదముల యందు ఓంకార స్తారః స్పష్టంగా వేదమే చెప్పింది. నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ. తారస్వరూపుడు. తారం అనగా ఓంకారము. అందుకే తారం అంటే ఓంకార స్వరూపము. ఆ ఓంకార స్వరూపమైన తేజస్సు ఎలా ఉన్నదంటే తారక మండలోపరి. తారక మండలం అంటే అంతరిక్షం. భగవంతుడు గగనమం వాకా వ్యాపించినవాడు ఆయన, గగనానికి అతీతుడు కూడా ఆయనే. అందుకే దానికి అతీతముగా వ్యాపించువాడు తత్వమసీతి వాక్య మహిమాధారం. అక్కడ చూపించారండి. ఇక్కడ మొన్న ఎవరితో నేను మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాం. రామమంత్రంలో ఉపనిషత్ తత్వం ఉంది, మహావాక్యం ఉంది. నేను మర్చిపోయినా మీరు చెప్పండి. నేను అందరూ మర్చిపోయారు, ఒక్కరు మాత్రం గుర్తు చేశారు. నాకు గుర్తుంది, వాళ్ళు చెప్దామని ఆగాను ఈ శ్లోకం కోసం. తత్వమసీతి వాక్య మహిమాధారం. తత్వమసి అనేది వేదాంత వాక్యంలో ప్రధానం అండి. ఇది గురువు చెప్తాడు, ఇది నేను చెప్తే వినడం కాదు. తత్ త్వం అసి. తత్ అనగా బ్రహ్మ పదార్థం, త్వం అనగా జీవుడు. ఈ రెండు ఒక్కటే. ఈ రెండు ఒక్కటే అన్నప్పుడు జీవుడు అంటే ఏమిటో ముందు తెలుసుకుని అందులో జీవభావాన్ని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసేసి తద్భావంతో కలపాలి. ఇది ప్రాసెస్. అది ఇట్స్ ఏ సైన్స్, ఇట్స్ ఏ సిస్టమ్, ఇట్స్ ఎన్ ఆర్డర్. అదొక పద్ధతి ఉంది, ప్రొసీజర్ ఉంది దానికి. తత్ త్వం అసి. తత్ అనగా పరమాత్మ, త్వం అనగా జీవుడు, అసి రెండింటినీ కలుపుతుంది. అది చూపిస్తున్నాడు ఇక్కడ. అదే తత్వమసి వాక్యానికి రామకు ఉన్న అర్థాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే మొదట ఇప్పటి వరకు చెప్పిన రామ మహిమ నిన్న ఇవాళ చెప్పుకుని ఇప్పుడు కూడా కలుపుకుంటే రామయే వేదాంత వాక్యము అని అర్థమవుతుంది. దీనికి ప్రమాణంగా మంత్రశాస్త్రం ఏం చెప్తుందో పరిశోధించి ఇక్కడ తెలుసుకుందాం. ఆద్యో రా తత్పదార్థ స్యాత్ మకారస్త్వం పదార్థవాన్ తయో సంజనయో సంయోజనం అసీత్యర్థం బ్రహ్మవిదో విదుహు అన్నాడు ఇక్కడ. రా తత్పదాన్ని చెప్తుంది, మా త్వం పదాన్ని చెప్తుంది. రెండింటిని కలిపితే అసి అవుతున్నది అన్నాడు ఇక్కడ. అంత అందమైన మాట. కనుక రా మా తత్వమసి వాక్యార్థమేనయ్యా అన్నాడు ఇక్కడ. ఇక్కడ చెప్పడానికి ఏమున్నది? అదే ముందు రామ ఎన్ననుకున్న చివరికి కావాల్సిన తత్వమసి, జీవుని బ్రహ్మముతో కలిపేటువంటి తత్వము రామ. అందుకే తత్వమసీతి వాక్య మహిమాధారం తటిత్ సన్నిభం. మెరుపు తీగలా ఉన్నట్ట. ఎంత అందమైన మాట. తటిల్లేఖా తన్వీ తటిల్లతా సమరుచి. అదే తత్వం ఇక్కడ. మబ్బులో మెరుపే ఎనర్జీ అండి. శరీరం అనే మబ్బులో ఒక మెరుపు తీగ ఉంది ఆవిడ. అదే చిచ్చక్తి. మళ్ళీ మెరుపు తీగలా ఉంది ఆవిడ ఇక్కడ. మెరుపు తీగ అంతే ఎంత ఎనర్జీ, శరీరానికి అసలు శక్తి అది. ఆ మెరుపు తీగ ఎక్కడ ఉందో తెలుసా? మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రకాశిస్తూ సుషుమ్నా అంతర్గతమై భాషిస్తుంది. అదే తటిల్లతా సమరుచి. ఆ తత్వమే ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ తత్వజ్ఞానమే రామతత్వం తెలుస్తుంది. దానివల్ల ముల్లోకాలు ఆ జ్ఞానంతో పవిత్రితమవుతున్నాయి. అలాంటి తారాసనాంతర్గతం, తారాసనంపై ఉన్నవాట. తారాసనం అంటే ఇదే, ఇవన్నీ శాస్త్రీయ పదాలు. తార అంటే కనుబొమలు, కనీనికలు అని కూడా అర్థం ఉందండి. తారాసనము తారత్రయాంతర్గతం. రెండు మాటలు చెప్పాడు ఇక్కడ. అంటే మూడు కనులకు నడుముంది. ఇది జంక్షన్. ప్రతివాడికి మూడు కళ్ళు ఉన్నాయి తెలుసా? బయటకు కనబడేవి రెండు, లోపల ఇది మూడవ నేత్రం. అందుకే త్రినేత్రములు న్యాసం చేసేటప్పుడు ఇలా పట్టుకుంటారు. ప్రతి వాళ్ళు న్యాసం చేసేటప్పుడు, నేత్రత్రయాయ వౌషట్ చేసేటప్పుడు ప్రతివాడికి ఉంటుంది అక్కడ జ్ఞాననేత్రం అనేది. ఇక్కడ ఈ మూడింటికి జంక్షన్ అంటే భ్రూమధ్యస్థానం, ఆజ్ఞాచక్రస్థానం. అక్కడ ప్రకాశిస్తున్నట్ట. భగవంతుడిని ధ్యానించేటప్పుడు భ్రూమధ్యస్థానం దగ్గర ధ్యానించడం చాలా మంచిదండి, తెలుసుకుంటే చాలా. ఎందుకంటే ఇది మనశ్చక్రం, కిందవి పంచభూతాలు. పంచభూతాలు ప్లస్ మనస్సు ప్రపంచం, అంతే కదా. ప్రపంచం అంటే 6, పైది పరమాత్మ. కనుక ఇక్కడికి అక్కడికి మధ్య జంక్షన్ అది. అటు పరమాత్మకి
ఇటు ప్రపంచానికి మధ్య జంక్షన్. అక్కడ కానీ పట్టుకుంటే మన ప్రపంచం నుంచి పరమాత్మలోకి వెళ్ళడానికి గుమ్మంలా పనిచేస్తుంది ఇక్కడ. అలాంటి గుమ్మం లాంటిదండి ఇది. ఇది సంధ్యాస్థానం అని చెప్తారు. ఇంత చెప్తే రేపటి నుంచి భగవంతుని కనీసం ఏ మంత్రమో ధ్యానమో చేసేటప్పుడు కనుబొమల మధ్యలో దృష్టి పెట్టడం చాలా మంచిది. అదే ఇక్కడ తారాసనాంత స్థితమని తారత్రయాంతర్గతమని మాటలో చెప్పారు శంకర భగవత్పాదుల వారు. మొత్తానికి యోగశాస్త్రం వచ్చేటప్పటికల్లా ఎంత అద్భుతమైన భావాన్ని ఆవిష్కరించి చెప్పారు ఇక్కడ. అలాంటి యోగమూర్తిని ధ్యానిస్తూ మనలో ప్రకాశిస్తున్నటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని, చిచ్చక్తిని రాముడిగా దర్శిస్తూ ఇక ఏ ఏ చక్రంలో ఎలా చూడాలి అనేది విశేషంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శ్లోకం చెప్పారు. కనీసం ఆ శ్లోకాలు చదువుకుంటూ ఉన్నా చాలు మనకు ఆ చక్ర ధ్యానం అవుతుంది. అంత చక్కగా చూపించారు. ఇది భక్తితో కలిపి మేళవించారు కనుక ఇది ప్రమాదం లేని సాధన. ఎందుకంటే ఎక్కడ అహంకారం వస్తుందో ప్రమాదం అక్కడ వస్తుంది. అందుకే జ్ఞాన విచారణ చేసేటప్పుడు అహంకారం ఉంటుంది, కర్మలో అహంకారం ఉంటుంది, యోగంలో అహంకారం ఉంటుంది, భక్తిలో అహంకారం అర్పించబడుతుంది కనుక ప్రమాదం ఉంటుంది. తెలుసుకోండి ఇక్కడ. కానీ కర్మము, జ్ఞానము, యోగము కూడా భక్తితో కలిస్తే ప్రమాదం ఉండదు. అది ప్రధానం. అందుకే భక్తి చాలా గొప్పది ఇక్కడ. అలాంటి భక్తితో రాముడు మన లోపల ఎక్కడ ఎలా ఉన్నాడో చూద్దాం. ప్రస్తుతం అన్నిట్లో ఉన్నాడని తెలిసింది చాలు కదా. మబ్బు లాంటి శరీరంలో మెరుపులో ఉన్న రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుంటూ ఇవాళ ధ్యానించినటువంటి రామ పాదాలకి, పాద పద్మాలకి, కళ్యాణరామ మూర్తికి, రామాయణ మహిమకి ఇవాళ చెప్పుకున్న అంశములన్నింటికి నమస్కారం చేసుకుని రేపటి రోజున పొద్దున్న 10 గంటలకు మనం ప్రారంభించుకుందాం. అందులో రేపు రామ విశ్వరూప ధ్యానం వస్తుంది. ప్రధానం విరాట్ రూపం, విశ్వరూపుడైన రాముడు వస్తాడు. దాని తర్వాత ఒక్కొక్క చక్రంలో ధ్యానం యోగరామతత్వాన్ని చూద్దాం. ఇంకే రాముడు వస్తాడో పరిశీలిద్దాం. మీకు అంత తెలుసు, నాకు అంతే తెలుసు. ఆయన వచ్చి మొదట నాకు, తర్వాత మీకు చూపిస్తున్నాడు తప్ప ఎక్కడి నుంచి ఏమీ లేదు. తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాంటి రామతత్వానికి నమస్కారం చేస్తూ ఈరోజు చివరిలో ఒక 5 నిమిషాలు మంచి పని చేద్దాం. ఆ పని చేయడానికి సహాయపడవలసిందిగా శ్రీ కోట శాస్త్రి గారిని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలామందికి తెలుసు, కోట శాస్త్రి గారు వారి యొక్క సతీమణి శ్రీమతి కోట కృష్ణ గారు. ఆ తల్లి ఒక మహా తపస్విని. నేను స్వయంగా పరిశీలించాను కనుక చెప్తూ ఉన్నాను. అమ్మవారిని ఉపాసించారు ఆవిడ. ఉపాసనతో లలితా సహస్రనామాలకు భాష్యం రచించారు. శరీరంలో ఒక్కొక్క ఇంద్రియం సహకరించడం మానివేసినప్పటికీ ఒక తపస్సుతో ఒక దీక్షతో రచించారు. సాధారణంగా శరీరం సహకరించినప్పుడు రచన చేస్తే ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్ తప్పుతుంది. కానీ ఆవిడ రచన ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా మరింత పటిష్టంగా సాగింది. అసలు నేను అందుకోసం పుట్టాను అన్నట్టుగా ఆవిడ జీవించారండి. అది వ్రాయడానికి చేసిన ప్రాక్టీసే అంతవరకు చేసినటువంటి జీవితం. ఆవిడ అంతవరకు చేసిన హనుమాన్ చాలీసా రచన కానీ, సుందరకాండ రచన కానీ, ఇతర ఆవిడ చేసిన పూజలు పునస్కారాలు, ఇక్కడున్న అనేక మంది చేత ఆవిడ చేయించిన ఆధ్యాత్మిక సాధనలు, ఇవన్నీ లలితా సహస్రనామానికి భాష్యం రాయడం కోసం తపస్సు. తర్వాత ఆవిడ తపస్సులా రచించారు. దాని సామాన్యం కాదు. సరిగ్గా 4 వాల్యూములు 1000 నామాలకు ఆవిడ భాష్యం రాశారు. నేను చూడడం కూడా జరిగింది. అది కేవలం 10 పుస్తకాలు చదివి 11వ పుస్తకం రాసినట్టు లేదు. బాగా అధ్యయనం చేసి తన అనుభవంలోకి తెచ్చుకుని ఒక ఆరాధనగా గ్రంథాన్ని రచించారు. అంత పరిపూర్ణంగా గ్రంథాన్ని రచించి అమ్మవారికి అర్పించి వెళ్ళిపోయారు. ఆవిడకి కావాల్సింది ఆవిడ దొరికిపోయింది. ఎందుకంటే ఒక రచించిన వాడికి భగవంతుడికి అర్పిస్తే చాలు జన్మ చరితార్థం. కానీ దానివల్ల 10 మంది తరించడం కోసం కదా భగవంతుడు రాయిస్తాడు. ఆ పని వాళ్ళు ఆయనకి అప్పచెప్పారు ఆవిడ. అది ఆయన పూనుకుని 4 వాల్యూముల్ని అద్భుతంగా ముద్రించారు. దానిని మొన్ననే 20లో ఆవిష్కరించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మీ ఊర్లో ఇక్కడ ఎందరికో మార్గదర్శకత్వం వహించిన ఆ పుణ్య దంపతులు ఇక్కడ ఆవిష్కరించడం కూడా ధర్మం కనుక ఈ పవిత్రమైన వేళలో మళ్ళీ వాళ్ళ అమ్మవారు నిజానికి షట్చక్ర రూపంతో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రామతత్వంలో అది ఆవిష్కరింపడం కూడా ఒక సముచితమైనటువంటి విషయమే. అది ఆవిష్కరించిన గ్రంథాలు తీసుకురావాల్సిందని కోరుకుంటున్నాం. ఈ గ్రంథాలు ఇక్కడ పెడుతూ ఉన్నారు. వివరాలు మీకు ఇక్కడ తెలుస్తాయి. వాటిని ఎవరైనా కొన్నట్లయితే ఆ వచ్చిన డబ్బంతా కూడా ధార్మిక కార్యక్రమాలకు ముందు దీని అభివృద్ధికి వాడతామన్నారు. ఇంతకన్నా మచిలీపట్నంలో ఒక అద్భుతమైన ట్రస్ట్ను కూడా నిర్వహిస్తున్నారు వీరు. దానికి వాడబడుతుంది ఆ ద్రవ్యం అంతా కూడా. మీ ఇంటికి అమ్మవారు వస్తున్నారు. ఇంకేం కావాలి ఇక్కడ. 21వ తారీఖున ఇక్కడ ప్రత్యేకించి శుక్రవారం కదా రోజు ఇక్కడ కుంకుమార్చన చేసి అనేక మంది ముత్తైదువులు గ్రంథాలను ఆరాధించబోతున్నారు. దానిలో కూడా అందరూ పాల్గొనండి. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఎవరో కొద్ది మందిది కాదు, అందరిది. అందరినీ కలుపుకుని హాయిగా చేస్తూ ఉన్నారు. అందుకు అందరూ మొహమాట పడకుండా కలియచ్చు. ఇక్కడ ప్రతి కార్యక్రమంలో అందరినీ కలుపుకునే మంచి మనస్సున్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు. అందరూ కలిసి హాయిగా చేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రంథాన్ని ఆవిష్కరిద్దాం. మీరందరూ శ్రీమాతా శ్రీ మహారాజ్ని చెప్పండి, ఆవిష్కరిస్తాం.
శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సంవిత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల. అమ్మవారికి చతుర్భుజాలు ఉన్నట్లు మొత్తం 4 పుస్తకాలు వచ్చాయండి చక్కగా ఇక్కడ. దీన్ని అందరూ వినియోగించుకోవచ్చు చక్కగా. అయితే కోటశాస్త్రి గారి కోరిక మీదకు ప్రథమ ప్రతిని ఒక మంచి మనిషి చేతిలో మొదలు పెడదామని ఇవాళ హ్యూస్టన్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ మూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. అన్నారు ఇందాక ఇది ఇంగ్లీష్లో రాయబడిందండి మొత్తం కూడా. మీరు మీ పిల్లల చేత కూడా చదివించుకోవచ్చు. శ్రీచక్ర సంచారిణి చంద్రాగ్నివిలోచనం స్మితముఖం పద్మద్వయాంతస్థితం అలా ఇచ్చింది పర్వాలేదు. పట్టుకోగలరా సంజీవ్ పర్వతం. చాలా బాగా మృత్యుంజయం భావయే. రేపటి రోజు కార్యక్రమం అందరికి తెలిసి ఉంటుంది. ఉదయం 10 గంటలకి, మళ్ళీ సాయంత్రం యథాతథంగా 7 గంటలకల్లా ప్రారంభించుకుందాం. స్వస్తి.